ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. పొన్నమలం గారు నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా చిరంజీవి గారికి ఆవిడ ఫ్యామిలీకి పెద్ద నమస్కారం. నాకు ఒక ఏం చెప్పాలి, నాకు లైఫ్ మొత్తం ఈ లైఫ్ న్యూ లైఫ్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి పెద్ద నమస్కారం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? డూడి వాడడం పొన్నమలం అన్న చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇప్పుడు. ఎందుకంటే 1990s లో మీ సినిమాలన్నీ మేము థియేటర్లో లేకపోతే ఇంట్లో టీవీలో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. పెద్ద పెద్ద స్టార్స్తో కూడా పోటాపోటీగా ఫైట్ చేసి ఆ బాడీ మీరు అసలుకి మీ స్టంట్స్ చూస్తుంటే ఓ మై గాడ్, అసలుకి నిజంగా ఇంకెవరు రారేమో రీప్లేస్మెంట్కి ఇలాంటి వాళ్ళకి అనిపించింది. ఎలా అనిపిస్తుంది 35 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? వాట్ ఈజ్ మై లైఫ్, పొన్నమలం అనే వ్యక్తి స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, ఇన్ని సినిమాలు. అది యాక్చువల్లీ నాకు పెద్ద అనుగ్రహం, గాడ్ అనుగ్రహం ఉంది. ఎలాగంటే వేరే ఫైటర్స్గా అలాగా ఇంత ఒక లక్ లేదు. ఎలాగ ఎంత చెప్తాను, ఎందుకు చెప్తానంటే తమిళ్లో రజనీ, కమల్ సూపర్ స్టార్స్, అక్కడ తెలుగులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, హిందీ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అండ్ కన్నడ మలయాళం మోహన్ లాల్, మమ్ముట్టి, కన్నడ విష్ణువర్ధన్, ఇంకా సూపర్ హీరో. సో అందరూ సూపర్ స్టార్, అన్ని లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ 5 లాంగ్వేజ్ సూపర్ స్టార్ అందరికీ ఫైట్ చేశాను నేను ఓకే, ఒకే టైంలో. అదే నా భాగ్యం, సూపర్ పెద్ద భాగ్యం. లైఫ్ ఇది స్టంట్ లైఫ్. యాక్చువల్లీ నాకు ఇది మెయిన్ లేదు స్టార్టింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ హై జంప్ ప్లేయర్. ఓకే, ఇండియాలో ఫస్ట్ హై జంప్లో. ఆ తర్వాత ఏషియా గేమ్స్ ట్రై చేసాము, అప్పుడు మనం సెలెక్ట్ చేశారు. అప్పుడు నాకు ఇంట్లో అంత పెద్ద ఇది లేదు, ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లం. అంటే నా బ్రదర్స్ సిస్టర్స్ 11 మెంబర్స్. దానిలో అప్పుడు ఉన్న టైంలో 8 మెంబర్స్, 3 మెంబర్స్ చచ్చిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, అమ్మగారు అందరూ అప్పుడు ఉన్నప్పుడు చాలా కష్టం. ఫాదరు 1978లో చచ్చిపోయారు. అయిన తర్వాత ఫుల్ మన మీదే భారం అన్నీ. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో నాకు పని దొరికింది. అప్పుడు ఎయిర్ ఫోర్స్, నేవీ లిమిటెడ్ కార్పొరేషన్ అండ్ రైల్వే 3 ప్లేసులు నాకు వచ్చింది. అండ్ తర్వాత దాంట్లో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేశాను. అప్పుడు 1800 రూపీస్ అప్పుడే శాలరీ. అది 1985లో. అది ఎలాగా డబ్బు పత్తాది, అది నాట్ ఎనఫ్. సో అప్పుడు ఏం చేయాలంటే నేను చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడు స్టంట్లు అక్కడ ప్రాక్టీస్ చేశారు అందరూ, జిమ్నాస్టిక్. నేను ఒరిజినల్ ఫైటర్, అప్పుడు నా కలరీ, నేను ఒరిజినల్. అప్పుడు నేను అక్కడ వెళ్ళి ఇదేంటి సార్ ఎందుకు ప్రాక్టీస్ చేశారని అడుగుతున్నప్పుడు వాడు చెప్తారు, ఇది స్టంట్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ దానిలో ఎగ్జామ్ ఉంది, దానిలో పాస్ చేస్తారంటే ఎవరంటే అంటే ఎంత డబ్బు దీనిలో అలాగే నేను అడిగాను. నా ఫాదరు యాక్చువల్లీ నా పెద్ద ఫ్యామిలీ. అప్పుడు నా నాన్నగారు విజయవాహిని ప్రొడక్షన్ ఉంది కదా, దానిలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. అప్పుడు రామనాయుడు ఫిలిమ్స్ అందరూ అప్పుడు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు అందరూ ఒకే ఇదిలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ ఇక్కడ చెన్నైలో ఉంది. అప్పుడు రామనాయుడు గారు ఇప్పుడు నా నాన్నగారు పనిచేశారు. తర్వాత ఇక్కడ మన వాహిని స్టూడియో ఓనర్ అక్కడ కూడా పనిచేశారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగిరెడ్డి. అయిన తర్వాత డబ్బు అన్నీ పోయింది. వాడు ఫిల్మ్ చేశారు,
ఎవరంటే మనం డిస్కో శాంతి ఫాదర్ ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు తీసుకుని ఒక ఫిలిం చేశారు. ప్రొడ్యూసర్ కమ్ మేనేజర్ అని వాళ్ళు డబ్బు అన్నీ పోయింది. దాని తర్వాత మన అమ్మగారు చెప్పారు, నీ ఏ పని అయినా చేసుకో, సినిమాలో పోకూడదు అని. ఓకే, సినిమా ఇండస్ట్రీ వైపు వద్దేస్తుంది. పోకూడదండి, ఎందుకంటే డబ్బు అన్ని మొత్తం అప్పుడు డిఎంకే పీరియడ్ ఇక్కడ. డిఎంకే అంటే మన అక్కడ ఇది ఉంది కదా, డిఎంకే ఏడిఎంకే ఇక్కడ కక్షి, దాంట్లో కూడా డబ్బు వేస్ట్ చేశారు నా నాన్నగారు. అప్పుడు తర్వాత ఏం చేయాలి, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి కదా. అప్పుడు తర్వాత నేను నా అమ్మగారికి చెప్పలేదు. అమ్మగారు తెలియామే నా పెట్టు ప్రాక్టీస్ ఇది జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేశారు. కానీ నేను స్విమ్ డైవర్ ఆల్రెడీ. కానీ ఇది స్విమ్ డైవర్ అంటే స్విమ్మింగ్ అంటే హెడ్ పోతుంది ఫస్ట్. ఇక్కడ స్టంట్ అంటే లెగ్ రావాలి, హెడ్ రాకూడదు. కానీ అది కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పుడు. దాని తర్వాత ప్రాక్టీస్ చేసి జిమ్నాస్టిక్లు పక్కా అయిపోయాను. అయిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిపోయాను. ఇక్కడ స్టంట్లు అమ్మగారు ఏమనుకున్నారంటే నేను ఎయిర్ఫోర్స్లో ఉన్నాను అని. వాళ్ళు ఎయిర్ఫోర్స్కి రిజైన్ చేశాను 1 year. అప్పుడు స్పోర్ట్స్ కోటాలో నాకు వచ్చింది, అది వదిలేసి దీనిలో వచ్చి ఫస్ట్ ఫిలిము బెంగళూరు షూటింగ్ 8 stitches ఇక్కడ. తర్వాత అమ్మగారికి తెలిసిపోయింది, ఏంట్రా ఇది నాన్నగారు ఎలాగైపోయాడు, అన్ని డబ్బు వేస్ట్ చేశారు. లేదమ్మా ఇది నా స్టంట్, అది వేరే ఇది వేరే, ఇది నేను కష్టపడి చేసి వస్తున్న డబ్బు దా తీసుకోవాలని నేను సరే. ఆ తర్వాత టక అంటే రెగ్యులర్గా ఫైటర్ అయిపోయాను. ఫైటర్ అయిన తర్వాత చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి డూప్ చేశాను. డూప్ చేసినప్పుడు నేను పక్కా జిమ్నాస్టిక్ ప్లేయర్ కదా. అప్పుడు విజయ్ మాస్టర్ ఫస్ట్ ఆలోచన చేశారు, పొన్నంలో ఉన్నాడు, జిమ్నాస్టిక్ ప్లస్ సోలో ఫైట్ చేశారు అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తాము అని ఘరానా మొగుడు ఫిలింలు మనకు ఓకే చేశారు. అప్పుడు ఏంటంటే నేను కష్టపడి రావాలి ఇది పక్కా ఫైట్ చేయాలంటే దాని ముందుకు నేను ఒక ప్రామిస్ చేశాను. ఎవరు 1 lakh ఇస్తారో వాళ్ళకి నేను సోలో ఫైట్ చేస్తానని నేను ఏంటి ఆ రోజుల్లోనే అదే ఫిక్స్ చేసుకున్నారా మీరే? ఫిక్స్ చేసి నాకు ఇక్కడ పడి రాలేదు 1 year. ఆ రోజుల్లో 1 lakh అంటే పెద్ద విషయం. అది అందరూ మాస్టర్ అది వచ్చి రే పిక్చర్ ఫుల్కి నాకు అంత కూడా లేదు, ఒక్క ఫైట్కు 1 lakh అడుగుతారు. లేదు మాస్టర్ నేను ఫైట్ అలాగా చేసి ఎవరు చేస్తారంటే నేను కష్టపడి చేసి నంబర్ 1 ఫైట్ రాకపోతే అడగండి అని చదివారు. అప్పుడు ఈ మెసేజ్ చిరంజీవి గారికి పోయింది. అప్పుడు ఘరానా కూడా షూటింగ్. అప్పుడు సోలో ఫైట్ కావాలంటే ఒక ఫైటర్ ఎవరు చేయాలంటే ఆలోచన చేస్తున్నాను. అప్పుడు ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు అంటే 4 మందులు ఇది ఒకే ఆయన ఒకే. అప్పుడు మన మాస్టర్ ఘరానామగుడు చేసిన మాస్టర్ విజయన్ వారు చెప్తారు, ఒక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అహంభావం పట్టుకుని ఉన్నాడు చిరంజీవి గారి దగ్గర వారు చెప్తారు. ఏంటి ఎవరది అంటే పొన్నాంబులో ఒక ఉన్నాడు, వాడు 1 lakh కావాలన్నాడు. 1 lakh ఏంటి ఇది ఫైట్, ఒక్క ఫైట్ అంత ఫైట్ చేశారా అని చిరంజీవి గారు. అప్పుడు వాళ్ళు ఎవరు పని చేశారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా అంటేనే పర్వాలేదు, వాళ్ళు పిలవండి, వాళ్ళు ఏం చేశారు నా మనం చూద్దాం, అంత పెద్ద ఫైటర్ వాళ్ళు అంటే వాళ్ళు రా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన అడుగుతారు. ఏంటి ఇది 1 lakh అడుగుతారా ఏంటి సార్, ముందుగా 70 వద్దు సార్, నాకు అడ్వాన్స్ కూడా వద్దు సార్, ఫైట్ చేసి బాగా వస్తుంది తర్వాత 1 lakh ఇవ్వండి, లేకపోతే 70 వద్దు నాకు అని చేశాను. అది ఫైట్, ఘరానామగుడు ఫైట్ అంటే 3.5 days 4 days హెవీ ఫైట్ చేసి అప్పుడు చిరంజీవి గారు బాగా చేశారు డబ్బు అని కంపెనీలో చెప్పి 1 lakh ఇచ్చాడు. సూపర్. ఫస్ట్ సినిమానే చిరంజీవి గారిది కదా తెలుగు? అక్కడ తెలుగులో సోలో ఫైట్. ఓకే.
తర్వాత పిక్చర్ రిలీజ్ అయిపోయింది. 175 డేస్ 175 డేస్ అది అమ్మో ఎలా నాకు తెలియదు అప్పుడు అక్కడ పోతుంది. నేను ఇక్కడ ఫైట్లో ఉన్నాను. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ ఇది కార్డు கொடுக்குறாங்க 175 డేస్ ఫంక్షన్ రండి అని. அப்படி அவனு சித்தூர் இங்கே ஃபங்க்ஷன் அப்போ நான் போனேன் ஸ்டேஜில் வந்து பொன்னாம்பலம் பண்ணி పిలిచారు సౌత్ ఇండియన్ ఫైటర్స్. భయంకర క్లాప్. అప్పుడు సిర్జీ గారు చూశారు, ఏంటి ఇది ఒక ఫైట్ చేసిన వాళ్ళకి ఇంత ఫేవరెట్ అని. ఏనా ఇది కూడా మన తమిళనాడు పక్కన ఉంది కదా చిత్తూరు, అంటే వాళ్ళు అక్కడ కూడా తమిళ ఫిలిం రిలీజ్ అవుతుంది అంటే అప్పుడే చూశారు. చూసి ఒక మైక్లే చెప్పారు, పొన్నమ్మలం బెస్ట్ నాకు ఫైట్ చేసి. ఏనా ఫైట్ ఎవరికి ఏం అవలేదు. ఏనా ఇద్దరు వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా. నేను కూడా ఫుల్గా జిమ్నాస్టిక్ చేసి ఒక్క షాట్ కూడా రోప్ ఏం లేదు, ఒక్క షాట్ కూడా రోప్ లేదు, అన్నీ ఒరిజినల్. అది తర్వాత నేను వచ్చాము ఇక్కడ చెన్నై. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, సిర్జీ గారు ఫోన్ చేసి పొలంలో ఆఫీస్కి వెళ్ళు, నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు, ఆఫీస్కి వెళ్ళు అన్నారు. నేను ఏమనుకున్నానంటే సరే నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు అని నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఇచ్చారు. నేను ఎంత ఉంది నేను చూడలేదు. నేను తీసుకుని వచ్చి నా వైఫ్ దగ్గర ఇచ్చి, అమ్మా ఇది నెక్స్ట్ ఫిలింకి ఇచ్చారని అది కూడా నేను నెక్స్ట్ ఫిలిం కానీ ఐడియా అదే. 2 days అయిన తర్వాత అమ్మ తీయలేదు, వైఫ్ తీయలేదు. 3rd day ఏంటి డబ్బు ఇట్టే ఉంది, ఏంటి చూడలేదా? ఇల్లు ఏమో మీకోసం ఇల్లమ్మా అది అడ్వాన్స్ ఇచ్చారు. ఓపెన్ చేస్తాను 5 lakhs ఉంది. ఫుల్ అదిరిపోయాడు. ఏంటి ఇది కణమా లేకపోతే కలరా ఏంటి ఇది అంటే మ్యాజికా ఏంటి ఇది? నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను మేనేజర్ దగ్గర, సార్ ఏమో మర్చిపోయి పంపించారు, ఏదో మీకు మారిపోయింది సార్, అది కూడా నేను ఏం చేయలేదు, భద్రంగా బయట పెట్టున్నాను, మీరు అనుకుంటారంటే నేను ఇమ్మీడియట్గా తీసుకున్నాను. అరే ఏంటి బాబు అది మీకోసమే ఇచ్చేది, ఒక్కడు అయిపోయింది ఏంటి ఇది, సిర్జీ గారు ఇచ్చారా బాబు 5 lakhs. ఓకే అండ్ సో నెక్స్ట్ ఫిలిం కాదు, లేదు గరానమ్మ ఫిలిం బాగా వచ్చింది కదా, దానికోసం వాళ్ళందరూ హ్యాపీ అయిపోయాడు. నువ్వు 1 lakh అడిగారు కదా, మీ నేను అంత గట్టిగా ఉన్నారు కదా నువ్వు, అందుకే ఈ ప్రైస్ 5 lakhs అన్నాడు. అమ్మో ఇమీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్, దాన్ని ఫుల్ హ్యాపీగా చేశాను. గ్రేట్. ఫస్ట్ సిస్టర్, 4 కింద 4 sisters, విజయ, రమణి, భాగ్య, ఉమా అని విజయ ఫస్ట్ మ్యారేజ్ చేసి హ్యాపీ అయిపోయాం. ఇలాగా మనకు స్టార్ట్ అయిపోయింది. సిర్జీ గారికి మనకి ఒక బాండింగ్. అంటే అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఫిలిం అంటే. నేను ఎక్కడ పోయినాడో చూస్తాం. అయిన తర్వాత ముగ్గురు మునగాడు, హిట్లర్ కూడా సూపర్ ఫైట్ క్లైమాక్స్ అది కూడా. సో మన స్టార్టింగ్లో కష్టపడి నేను వచ్చినది ఈ ఫిలింలు, బైక్ జంపు, కార్ జంపు, బైక్ జంపు, గ్లాస్ బ్రేకింగ్, ఫుల్ సోలో ఫైట్స్ అన్నీ డెవలప్ అయ్యి తర్వాత స్టంట్ డైరెక్టర్ అయ్యి, அதுக்கப்புறம் విలన్ అయ్యి, అப்புறம் హీరో కూడా ఒక ఫిలిం చేశాను, తర్వాత ప్రొడ్యూసర్, తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఇప్పుడు దీని ముందుకు కిడ్నీ ఫెయిలియర్ అయిన ముందు కూడా ఒక 75 lakhs నా ఎక్స్పెన్స్ అయిపోయింది. ఫిలిం 50% పూర్తి అయింది. అప్పుడే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. ఇది కిడ్నీ ఫెయిలియర్, అది 3.5 years బ్యాక్, 4 years అయిపోయింది ఇప్పుడు. అది తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చేయలేదు, డబ్బు లేదు, ఫుల్ దాంట్లో వేసాను. ఎంత 75 lakhs పోయింది. నా చేయలేదంటే 5 lakhs 6 lakhs, అది 1 year ఫుల్ దాని అది పోయింది. ఫుల్ హాస్పిటల్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అన్నీ హెల్ప్ చేశారు. ఇక్కడ యాక్టర్స్ చాలా ధనుష్ మంచివాడు. ముందుకు ఫస్ట్ మన శరత్ కుమార్ ఉన్నారు కదా, యాక్టర్ శరత్ కుమార్, నటామే అని ఫిలిం చేశారు. అది కూడా అక్కడ తెలుగులో రీమేక్ అయిపోయింది ఒక ఫిలిం, మోహన్ బాబు చేశారు నటామే అది ఫిలిం. అదే చిరంజీవి ఇది మన శరత్ కుమార్ గారు ఓపెన్ నుంచి నాకు
హెల్ప్ చేసి వాడే మన వేరే ఆర్టిస్ట్ ఫోన్ చేసి పున్నంబలంకి ఇలాగ అయిపోయింది అంటే హెల్ప్ చేయి అని అందరి దగ్గర అడిగి నాకు హెల్ప్ చేశారు. 3 years మ్యాక్సిమం అట ఫుల్ ఇది డయాలసిస్. ఇది ఫస్ట్ ఇది ఆపరేషన్ చేసేది వాళ్ళు డబ్బు ఇచ్చేది శరత్ కుమార్ ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి ఇది డయాలసిస్. అంత పెయిన్ చూసారా సార్? పెయిన్ మాత్రం లేదు, ఒక్కొక్క నిమిషాలకు ఒక్కొక్క డిసెంటేషన్గా ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది, సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది, సడన్గా హెడేక్ వస్తుంది, సడన్గా బ్రీతింగ్ ట్రబుల్ అవుతుంది. అది అలాగ రాకూడదు, ఎవరికే ఆ ప్రాబ్లం రాకూడదు, డయాలసిస్ రాకూడదు. నేను చూసాము అందరూ హాస్పిటల్లో 15 years 18 years డయాలసిస్ అంటే లైఫ్ ఎలాగా అంటే చూసి మనము నేనే ఒక ప్రైడ్లో ఏంటిది లైఫ్ ఎందుకు అంటే చచ్చిపోవాలంటే సూసైడ్ చేయాలంటే పోయాను. అప్పుడు నా పిల్లడు ఉన్నారు, నా వైఫ్ శరీరంలో ఉంటుంది ఎలాగా పోతుంది అంటే డబ్బు అండి 3 films చేసాం, 3 films ప్రొడ్యూస్ చేసి దాంట్లో డబ్బు అండిపోయింది. సరే ఇది 4th film, దీనిలో కూడా హాఫ్ టైం సరిగా లేదు. అది ఏంటరా ఇది నా లైఫ్ ఇలా పోయింది. ఇంకా ఎంతవరకు ఆర్టిస్ట్ దగ్గర మీరు ఇవ్వండి అంటే ఎన్నిసార్లు మనం అంటే ఒక పీరియడ్ అయిపోయింది, నాకు సరిగా ఇష్టం లేదు, మరి ఎవరు తొల్ల కొడుకుంటారు అంటే నేను పోరూరు ఇక్కడ ఉంది పక్కన, అక్కడ గుడి అంటే టెంపుల్ కదా. అవును, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ నా అక్క కొడుకు వచ్చారు. అక్క కొడుకు వచ్చి మామ రా మామ అక్కడ ఆంజనేయ స్వామి కోయిల్ ఉంది, అట్లా వచ్చి మీరు దర్శనం చేసుకో అని చెప్పారు. ఏ ఇంట్రెస్ట్ లేదురా, ఏంట్రా మీకు వాకింగ్కే ట్రబుల్గా ఉంది, వాకింగ్ కూడా చేయలేదు, ఆటోలో పోతాం రా అంటే ఆటోలో పోతాం. ఏంటంటే కార్లు కూడా కూర్చుంటే స్ట్రగుల్, కారు లోపల ఉంటే బయటికి రావాలంటే అంత స్ట్రెయిన్, హెవీ బాడీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆటో అంటే ఓకే, అది సడన్ అవి లెగ్ వేసి అలాగా కూర్చుంటాం, అలాగా బయటికి వస్తాం. అంటే ఆటోలో వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి దర్శనం చేసి స్వామి వచ్చారు, వచ్చి ఎలా వచ్చారు నేను మనం అక్క కొడుకు అంటే మామ మరి కిడ్నీ ప్రాబ్లం అయిపోయింది, ఇది అయిపోయింది అంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు బాగా ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఆంజనేయ స్వామి చిరంజీవి భవ అంటే 3 సార్లు నాకు చిరంజీవి గారు గుర్తొచ్చేసారు. అంటే నాకు సటన్ టపారా వచ్చింది. ఆహా, అక్కడ మెయిన్ రియల్ హీరో ఒకరు ఉన్నారు కదా. ఓకే, మన ఆంధ్రాలో రియల్ హీరో మెగా. సరే అందుకని ఒకసారి ట్రై చేస్తాం అని నేను కిడ్నీ అని నేను అది ఆలోచన చేయలేదు. డయాలసిస్కి ప్రాబ్లం అయిపోయింది, డయాలసిస్ మాత్రం మంత్లీ 70,000. తర్వాత ఇంట్లో ఎకానమిక్ ప్రాబ్లం దానికి కూడా అయిపోయింది. సరే దానికోసం ట్రై చేస్తామని సరే చిరంజీవి భవాను చిరంజీవి సార్ ఉన్నారు. సరే ఇంటికి వచ్చి నంబర్ తీసుకొని ఫ్రెండ్ ఇచ్చారు. సరే మెసేజ్ మాత్రం పెట్టాను, సార్ ఆయన పొన్నంబలం యాక్టర్ పొన్నంబలం, ప్లీజ్ కాల్ మీ, దట్స్ ఆల్, వేరే ఏం చేయలేదు. ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టారు, మెగా సూపర్ స్టారు, అప్పుడు నాకు ఫోన్ చేసామంటే ఒక ఇది கிடையாது, అవసరం లేదు. కానీ ఇమ్మీడియట్గా మెసేజ్ వస్తుంది, పొన్నంబలం ప్లీజ్ వెయిట్ 10 minutes, ఐఎమ్ షూటింగ్ ఇన్ నేపాల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ వితిన్ 10 minutes. కరెక్ట్గా వితిన్ 10 minutes ఫోన్ చేస్తారు. నాకు అదిరిపోయారు, ఏంటి ఇది, ఇక్కడ కూడా ఎవరెవరు ఉన్నారు, వాడు మేనేజర్ ఫోన్ చేస్తారు, తర్వాత ఇక్కడ ఓకే అందరూ రజనీ సార్కు ఫోన్ చేశారు, కమల్ సార్కు ఫోన్ చేశారు, ఇలాగ ఓకే. కానీ మెగాస్టార్ అక్కడ ఉన్నారు అంటే టైమింగ్ చెప్తారు కదా వితిన్ 10 minutes అని. ఆ 10 minutes ముందుకే ఫోన్ చేసి ఏం పొన్నంబలం, హాయ్ పొన్నంబలం, హౌ ఆర్ యూ,
ఇలాగా ఉన్నారు అన్న, శరీరం బాగలేదన్న, అంటే పెద్ద ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది, ఏం చేయాలో నాకే తెలియదు, ఇది క్లైమాక్స్, నాకు చచ్చిపోవాలని ఉన్నానన్న, మీకు మీకు మీ దగ్గర ఒకసారి మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చేస్తారో అని అలాగ చెప్పకూడదు, నేను ఉన్నాను కదా అన్న, నేను ఉన్నాను అని వాళ్ళు చెప్తారు. సార్ అన్నగారు నేను ఉన్నాను, నువ్వు అలాగ చెప్పకూడదు. ఏంటి కిడ్నీ ఎంతోమంది మార్చి బాగున్నారు కదా, నువ్వు మరి డోనర్ ఉన్నారా అన్నారు. అప్పుడు నా అక్క కొడుకు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు అక్కడ టెంపుల్లో, నా కిడ్నీ కొడుకురా அப்படின்னு. அப்போ வந்து ஃபஸ்ட்டு தெரியாது, இது டோனர் பற்றி கேட்கல, ஒன்லி ஹாஸ்பிட்டலுக்கு என்ன பண்ணுறாரு, ஓகே பண்ணப்பறம் డోంట్ వరీ అబౌట్ అంటే ఇమీడియట్గా తొందరగా అపోలో హాస్పిటల్లో, ఇక్కడ హైదరాబాద్ వస్తారా లేకపోతే అక్కడ వెళ్తారా, ఇలా ఇక్కడ మనం ఫ్యామిలీ అని ఇక్కడ ఉన్నారు కదా, చెన్నైలో అపోలో హాస్పిటల్, సరే అపోలో హాస్పిటల్ వచ్చి చూసాను, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు డాక్టర్ సుబ్బారావు అని వచ్చి మనం ట్రీట్మెంట్ చేశారు. ఆ డోనర్ ఎక్కడ అన్నారు. డోనరా ఎందుకు సార్, మనం డయాలిసిస్ చేస్తాం కదా, డయాలిసిస్ చేస్తాం అంటే మీకు కిడ్నీ మార్చి అన్నీ బాగా చేయాలంటే అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, ఎక్కడ డోనర్ ఉన్నారు. షాక్ అయిపోయింది, ఏంటి ఇది మనం డయాలిసిస్ కోసం కదా అని చెప్తారు, ఇప్పుడు కిడ్నీ మార్చిన ఎలాగ ఇది అంటూ అదిరిపోయాను. ఉన్నారా అన్నాడు. డోనర్ ఉన్నారు సార్, అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే 50 లక్షలు అవుతుంది కదా, ఏంటి ఇది అన్నాను. అండి సార్ ఓకే అన్నాను. అప్పుడే షాక్ అయిపోయి ఒక అప్పుడు అதாவது ఎవరు అంత డబ్బు ఇచ్చి ఎవరు అంటే రియల్ హీరో నేను చూసిన, దేవుడు ఉన్నారు అని ఎవరు అడుగుతారంటే ఉన్నారు, ఎవరు கரெக்டுగా சுவாமிகனே வணங்குறாங்களோ அவங்களுக்கு கண்டிப்பா ఆండవర్ హెల్ప్ பண்ணுவார். సూపర్. దేవుడు మీకు చిరంజీవి గారి రూపంలో వచ్చారు. చిరంజీవి రూపంలో వచ్చి నాకు లింక్ ఎలాగా వస్తుంది చూడండి. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసినప్పుడు వాడు చిరంజీవి బావా అని 3 సార్లు చెప్తారు. అప్పుడు నాకు చిరంజీవి గారికి ఫోన్ చేయాలంటే ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి అక్కడ ఫోన్ చేసిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోమన్నారు. అదేంటి లేటా అంటే అన్ని నా ఇంట్లో కూడా చెప్పలేదు. ఏంటంటే దాని ముందుకు 2 సార్లు ఫెయిలియర్ అయిపోయింది. ఓకే అంటే చెప్పలేదు. అంటే ఈయన కూడా నా అక్క కొడుకు దగ్గర కూడా చెప్పాను, అంటే ఎవరి దగ్గర చెప్పదు, చిరంజీవి గారు చేస్తారని ఎవరికి తెలియకూడదు, కరెక్ట్గా ఫినిష్ చేసి తర్వాత చెప్తాం అంటే ఫుల్ అక్కడ చాలా తక్కువ మందికి తెలుసు, మీడియాకి కూడా ఎవరికి తెలియదు. ఐ థింక్ తెలుగు నుంచి కూడా వచ్చిన ఫస్ట్ మీడియా కూడా మేమే ఇక్కడికి. నేను విన్నది ఏంటంటే ఇంకొకటి, చిరంజీవి గారు ఫోన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ కోడలు ఉపాసన గారు కాల్ చేసి ఇలా మా మావయ్య కాల్ చేశారు అని చెప్పి ఆమంతటా రెస్పాన్సిబుల్. అదే నేను ఇప్పుడు వరకు ఇది దేవుడు వాళ్ళ రూపులు వెళ్ళి నాకు ఫోన్ చేశారా, ఉపాసన మేడం ఫోన్ చేసి పొన్నంబలం మిస్టర్ పొన్నంబలం నాకు ఫోన్ చేశారు. ఎస్ మేడం, నేను రామ్ చరణ్ వైఫ్ మిస్సెస్ మాట్లాడుతూ చెప్పండి. ఎందుకంటే అప్పుడు ఘరానా 3 ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ చిన్న పిల్లడు అప్పుడు. ఓకే నేను చూసాను అప్పుడు. అబ్బే ఇది అవ్వదు ఫుల్ మైండ్ అంటే తొందరగా రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు, గ్రీమ్స్ రోడ్ అపోలో రండి అని. సరే మా ఏమిట ఫైల్స్ అన్నీ తీసుకురండి మామగారు చెప్పారు. ఇప్పుడు எனக்கு ஒன்றும் புரியல, அப்புறம் போனேன் அங்கே போனோன்னா ట్రాన్స్ప్లాంట్ నాకు తెలియదు, నేను ఓన్లీ ఇది డయాలిసిస్ మాత్రం చేస్తారని. ఇప్పుడు డాక్టర్ గారు అడుగుతారు ఊరు డోనర్ ఉన్నారా, డోనర్ ఎందుకు సార్ అన్న, అదే ట్రాన్స్ప్లాంట్ చేయాలని మేము పిలిచారు. ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటి సార్ చెప్తారు, అదే చిరంజీవి గారు చెప్తారు ట్రాన్స్ప్లాంట్ అని. అదే నాకు కళ్ళు తన్ని వందిరిచి ఇంతవరకు ఎవరికి అలాగా ఐడియా రాలేదు. ఫస్ట్ మనం ఇವರು కూడా ట్రై చేశారు, మన శరత్ కుమార్ కూడా. అప్పుడు
డోనర్ కరెక్ట్గా నాకు రాలేదు, దొరకలేదు. ఈ టైం అన్నీ పూర్తి అయింది, కరెక్ట్గా టైం సెట్ అయిపోయింది, ట్రాన్స్మిట్ అయిపోయింది, నెమ్మదిగా ఫుల్లా. అதாவது ఇది జన్మం మరి జన్మం, ఈ జన్మ చిరంజీవి గారు అదే. ఇప్పుడు నా లైఫ్ ఇచ్చేదే చిరంజీవి గారు. చిరంజీవి గారు లేకపోతే నేను లేదు. అదే ఇప్పుడు పొన్నమ్మలో ఇప్పుడు ఉంటానంటే అది చిరంజీవి గారు ఇచ్చిన భిక్షలు. అంత ఫాస్ట్గా ఒక అడ్మిట్ చేసి, అంటే ఒకసారి వచ్చి చూశారు, చిరంజీవి గారు వచ్చారు హాస్పిటల్కి, వచ్చి అక్కడ అడిగారు ఇక్కడ పొన్నమ్మలో. అప్పుడు నేను డయాలసిస్లో ఉన్నాను, డయాలసిస్. ఓకే తొందరగా చేయండి, డిలే చేయకూడదు అని చెప్పి తర్వాత వెళ్ళిపోయారు. చిరంజీవి గారు వచ్చారు అక్కడ. నేను అప్పుడు డయాలసిస్లో ఉన్నప్పుడు నాకు న్యూస్ వచ్చింది, చిరంజీవి గారు వచ్చారు. అయ్యో ఎప్పుడు ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, ఏం చేయాలని నాకు అదే అసలు ఉన్నా. అప్పుడు సరే ఓకే అంటే నెక్స్ట్ మెసేజ్, సారీ సార్ ఐ బట్ డయాలసిస్ ఐ కాంట్ మీట్ అని சொன்னேன். நோ ப்ராப்ளம் అంటే மெசேஜ் பண்ணிட்டாங்க. சரி கல்வியாச்சு. ஸோ இப்போ லோகத்தில் வந்து எவ்வளோ மிராக்கல்லாம் இருக்குது. பட் இதெல்லாம் ரியல் ஹீரோன்னு ஒரு நேம் கிடைக்கணும்னா ரொம்ப கஷ்டம். அதுவும் நம்ம நேராக பார்த்தாச்சு, కళ్ళు చూసాం రియల్ హీరో ఎవరని. నేను ఇంతవరకు నేను అలాగా ఒక రియల్ హీరో చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేశారు కానీ రియల్ హీరో చిరంజీవి గారిని లైఫ్లో చూసి ఏడ్ చేశారు. మనుషులు చెప్తారు, చాలా మంచిగా ఉన్నారు, చెప్తారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు. ఇది ఏం చెప్పలేదు, డైరెక్ట్గా చేశారు. చెప్తున్నవాడు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు చేయలేదు. కానీ ఇవి ఏం చెప్పలేదు, నేను ఉంటాను అలాగా మాత్రం చెప్పారు. అప్పుడు తర్వాత అన్నీ పూర్తి అయిపోయింది. గ్రేట్. నిజంగా పొన్నాంబలం గారు సరిగా చెప్పలేకపోతారు తెలుగు ఆడియన్స్కి ఒకసారి తెలియాలి కాబట్టి. నటుడు ఎక్కడైనా పర్వాలేదు, తమిళ, కన్నడన, మలయాళమ్మ, తెలుగు కాదు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే నా సహాయం అక్కడ అందాలి అంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పేసి పొన్నాంబలం గారికి దాదాపు 50 లక్షలు పెట్టి ఈరోజు కిడ్నీ కూడా 58 అయిపోయింది. 58 lakhs చిరంజీవి గారు. ఇప్పటివరకే ఫుల్ మందు అంటే ఇది టాబ్లెట్స్ అన్నీ ఫ్రీ. ఇప్పుడు వరకు ఒక టాబ్లెట్ 500 రూపీస్, అది ఫుల్ ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్. సో లాస్ట్ టైంకి ఇప్పటికి ఫిగర్ పెరిగింది, 58 లక్షలు ఖర్చు పెట్టారంట చిరంజీవి గారు. గ్రేట్ సార్, హ్యాట్సప్ టు యూ, హ్యాట్సప్ టు యూ. అంతే, అసలు నీకు మాటలు లేవు. దేవుడు నిజంగా ఉన్నాడు అంటే అది చిరంజీవి గారి రూపంలో ఉన్నారని చెప్తున్నారు ఆయన కూడా. సరే ఇప్పుడు కిడ్నీ ఫ్యామిలీ బాగా ఉండాలి, అందుకే ఇప్పుడు నేను డైలీ ప్రార్థన చేస్తాను. డైలీ మార్నింగ్ నేను కన్ను ఓపెన్ చేస్తా అంటే చిరంజీవి గారే ఫస్ట్. జై శ్రీరామ్ అదే నాకు నోట్లో వస్తుంది వర్డ్. దాంట్లో వస్తున్న తర్వాత చిరంజీవి జై శ్రీరామ్, చిరంజీవి ఫ్యామిలీ బాగుంటాలని నేను ரொம்ப హ్యాపీగా இருக்கும். இப்போ கேள்விப்பட்டேன் அவங்க நெக்ஸ்ட் அவருக்கு குழந்தை போகிற இது ஆகுது அப்படின்னு. உபாசனா గారికి அண்ட் ஹாப்பி. நான் ஆண்டவன்ட்ட ரொம்ப நல்லா வேண்டிக்கிட்டு இருக்கேன். ஏன்னா அவங்க ஃபேமிலி நல்லா இருக்கணும். ஏன்னா ஆசீர்வாதம் பண்ணுற எனக்கு வயசு இல்லை, இருந்தாலும் ஆண்டவன் ரூபத்தில் எனக்கு ஹெல்ப் பண்ணுவார். గ్రేట్. என்ன பண்ணணும். సో ఇప్పుడు కిడ్నీ రీప్లేస్మెంట్ అయిపోయింది కదా సార్, ఆపరేషన్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? హ్యాపీగా ఉన్నాను. ఇంకో 20 days 30 days తర్వాత షూటింగ్ వెళ్ళన్నారు డాక్టర్. అది ఒక టైం 3 months పూర్తి అయింది. ఇంకో 10 to 20 days మళ్ళీ షూటింగ్. ఎప్పుడు రెగ్యులర్ లాగే ఫైట్ స్టంట్స్ ఎలా ఉంటుంది? అది చేంజ్ అయిపోయింది ఇప్పుడు. అవునా? ఏజ్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు కిడ్నీ ఇప్పుడు మార్చి అయిపోయింది. ఆయన ఇప్పుడు కామెడీ, ఇప్పుడు ఇంతవరకు ఫైట్ చేసిన పొన్నాంబలం కామెడీని డైవర్ట్ అయిపోతాము. అంటే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ అలాగా చేయాలంటారు. ఫైట్ వద్దు అంటే ఫైట్ అన్నీ చేసాము, చూసారు అందరూ. ఇప్పుడు ఈ తర్వాత నేను ఇప్పుడు సామ్యార్ ఆపోను, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సరే ఇప్పుడు நம்ம ఫిలింకి రావాలంటే వెరీ కామెడీ అది చేసి ఫైట్ ఇన్ని చేయదు. పొన్నాంబలం అన్న అంటే తమిళనాడు ఇండస్ట్రీని తక్కువగా మాట్లాడుతున్నది కాదు, కానీ ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్టులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నడిగల సంఘం కూడా అంత కరెక్ట్గా లేదు ఇక్కడ.
ఇలా చెప్పాలి అంటే అప్పుడు స్ట్రైక్లు అయిపోయింది. బట్ అవును. నాకు ఎక్కువ help ఇంకోటంటే చేశారు. ఇక్కడ కూడా మనకి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు సూపర్ స్టార్స్ ఇక్కడ. పొన్నాంబలం గారికి హెల్త్ బాలేదు. ఒక ఎన్ని కోట్లైనా, help ఎన్ని లక్షలైనా అంటే పెట్టొచ్చు. ఆమా. అలాంటిది అన్ని లక్షలు చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీ నుంచి నేను చూసుకుంటానని చెప్పేసి ముందుకొచ్చినప్పుడు తమిళ వాళ్ళు కాకుండా అంత తెలుగు వాళ్ళు స్పీడ్‌గా ఎవరు నన్ను చేయలేదు. చూసుకున్నారు అంత స్పీడ్‌గా ఎవరు అన్నప్పుడు మీ చేయలేదు. ఫీలింగ్ ఏంటి? అది కూడా ఏంటి, నా దగ్గర డబ్బు లేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఫస్ట్ ఇమ్మీడియట్‌గా 2 lakhs ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ మైండ్ ఉంది కదా. సరే పొన్నాంబలం ఇంతవరకు నాకు ఫోన్ చేస్తారంటే వాళ్ళు చేయలేదు, డబ్బు ఉందా లేదా అని వాళ్ళు ఆలోచన మైండ్ ఉంది. ఇమ్మీడియట్‌గా మేనేజర్ దగ్గర చెప్పి ఫస్ట్ 2 lakhs పంపేయండి, తర్వాత హాస్పిటల్ పోయిన వరకు ఎలా அவருக்கு హ్యాపీ ఫస్ట్ 2 lakhs ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది హాస్పిటల్ మ్యాటర్ అంటే చాలా గ్రేట్. తమిళ్లో எல்லாரும் అందరూ హెల్ప్ చేశారు. శరత్ కుమార్, ధనుష్ இவங்க 2 Initial days లో. ఇనిషియల్ அவங்க 2 பேர் அப் டு 3 years வரைக்கும். அப் டு 3 years అయిపోయింది. நான் சொல்றது 2018 19లో ఇది అయిపోయింది. అప్పుడు 20, 21, 22 3 years బ్యాలెన్స్ ఇక్కడ అందరూ చేశారు. కానీ చిరంజీవి గారు చేసిన అలాగా చేస్తారంటే నాకు ఇంతవరకు 3 years వరకు లేవదు. చిరంజీవి గారు ఇప్పుడు స్టెప్ చేశారు కదా, టఫ్ ఫట్ 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 అంటే అలాగా చేస్తారంటే 2020లో నేను ఆపరేషన్ అయిపోయేది. அதுதான். பட் எல்லாரும் ஹெல்ப் பண்ணாங்க. இவரை மாதிரி லைஃப்பில் யாரும் பண்ணுவாங்க. ரியல் ஹீரோ இஸ் அ ரியல் ஹீரோ చిరంజీవి గారు. ஆமாம். இருந்தாங்க எல்லாம் கமல் சாரு, ரஜினி சாரு, இவர் அர்ஜுன், கேஎஸ் ரவிக்குமார், சரத்குமார் எல்லாம் ஹெல்ப் பண்ணாங்க. బట్ ఇంత స్పీడ్ ఇవ్వలో అమౌంట్ పెద్ద అమౌంట్ ఇచ్చి ఎవరు చేయలేదు. అందరూ అప్పుడప్పుడు 1 lakh 2 lakh అని ఇచ్చారు. అదే అంటే 1 month 2 month పోతుంది కదా. అప్ టు 3 years వరకు బ్యాలెన్స్ అయిపోయింది. కానీ యువర్ మైండ్ సెపరేట్, చిరంజీవి గారి మైండ్ సెపరేట్. వన్స్ హెల్ప్ చేస్తారంటే వాళ్ళు లైఫ్ రావాలి, అలాగా హెల్ప్ చేయాలని చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అప్పుడప్పుడు ఎలాగ ఎంత కావాలో అంతే చేశారు. పెద్ద అమౌంట్గా ఒక 60 లక్షలు పెట్టి సార్ ఆపరేషన్ అలాగా చేయించలేదు. వాళ్ళు బ్రాడ్ మైండ్. ఒక్క హెల్ప్ చేస్తామంటే వాళ్ళు ఇంక తర్వాత నా దగ్గర హెల్ప్ అన్నీ అడగకూడదు, అంత అలాగా చేయాలి. అంటే మీ ఒక్కరికే కదన్న, ఆయన చాలా మందికి చాలా చేస్తారు కానీ బయట చెప్పుకోరు, బయటికి కూడా తెలియనివ్వరు దేన్ని కూడా. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది లేట్గా. అమ్మా ఇలా నేను వాళ్ళు కూడా ఎవరు యాక్టర్స్ కూడా ఎవరు చెప్పకూడదు అని చెప్పారు. అది ఎందుకు హెల్ప్ చేశారంటే ఒక ఆర్టిస్ట్ కదా, నేను ఇచ్చాను నీకు, నీ ఇచ్చాను నాకు అంటే చెప్పకూడదని ఇదన్నా. కానీ ఇంత అలాగా నాకు హెల్ప్ చేశారంటే ఇది నా లైఫ్. ఇది అలాగా ఎవరు అதாவது రియల్ హీరో అంటే రియల్ దేవుడే డైరెక్ట్గా వచ్చారు నాకు అంతే. ఇప్పుడు నేను దేవుడు ఆశీర్వాదం చేశారు కదా, అది నాకు మాత్రం లేదు, వాళ్ళ రూపంలో వచ్చి నాకు ఇచ్చేసారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుండాలి. అందుకే నేను డైలీ మార్నింగ్ చెప్పేసి జై శ్రీరామ్ అని చెప్పి తర్వాత ఇమ్మీడియట్గా చిరంజీవి గారు ఫ్యామిలీ బాగా ఉంటారా బాబు అంటవా జై శ్రీరామ్ అని అప్పుడే నెక్స్ట్ జాబ్. సో రియల్ లైఫ్లో అన్ని ఫైట్లు చేశారు చిరంజీవి గారితో. ఆ రోజుల్లోనే ఇంటికి 5 lakhs పంపిన రోజులు చూసాం. ఈ రోజు 50 lakhs అంటే నేను చేసినది 3 ఫిలిం 4 ఫిలిం మాత్రమే చిరంజీవి గారికి. ఇక్కడ ఎక్కువ நிறைய చేసాం కదా, కానీ అదే నాకు ఒక ఇది అయిపోయింది. ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో ఇంత ఫిలిం చేసాం, ఇలాగా చిరంజీవి గారు అలాగా ఎవరు చేయలేదే అంటే నాకు బాధ అనిపించింది కొంచెం. కానీ పర్వాలేదు, అది టైం ఎవరు లేదో అంటాం, ఎంత ఇస్తాడో అదే. எவ்வளோ இசான சொல்லுவாங்க தமிழில், என்ன இருந்தாலும் ஒட்டுற மண்ணு தான் ஒட்டும். ఆయిల్ బాడీలో ఎంత మొత్తం వేసిన తర్వాత కూడా రోల్ చేస్తున్న తర్వాత అది లిమిటే మాత్రం వస్తుంది. నువ్వు ఎంత రోల్ అవుతుందో అన్ని அந்த இது டஸ்ட்டு பாடியில் ராது லிமிட் ஆகும். அந்த மாதிரி நம்ம உருண்டாலும் பிறண்டாலும் ஒட்டுற மண் ஒட்டும் அப்படின்வாங்க. அது மாதிரி செஞ்சி சார் சொல்கிறதுக்கு நம்ம அடுத்த ஜென்மம் வந்து இருக்குன்னா அது உண்மையிலே அவரால் தான் படைக்கப்பட்டது. இது வந்து எனக்கு செகண்ட் மறுஜென்மம்.
பொன்னம்பலம் வந்து இப்போ என்னை பார்க்காம எப்படி இருக்கு, சேம் 20 இயர்ஸ் பேக் பார்த்த மாதிரி இருக்கு. ஆமா ஆமா. அது எனக்கே சர்ப்ரைஸ் ஆகுது. ஏன்னா இப்போ நான் கரானா மூடு ஷூட்டிங்கில் எப்படி இருந்தனோ அந்த ஃபேஸ் இப்போ இருக்கு. எப்போ கரானா மூடு 89னா ஆமா 30 இயர்ஸ் மேல ஆயிடுச்சு. என்ன 30 இயர்ஸ் அப்போ 30 இயர்ஸ். బట్ எனக்கு இன்னும் அந்த ఉடనే வந்துச்சுன்னா அந்த హ్యాపీ ఆయిచ్చు. బట్ ఇప్పుడు రియల్ లైఫ్లో చిరంజీవి గారిని ఇప్పుడు ఒకవేళ మీట్ అవ్వాల్సి వస్తే ఏం చెప్తారు ఆయనకి? ఏం చెప్పలేదు, దేవుడా అని నేను కాలు మీద పడిపోతాడు. అంటే నేను అలాగా ఐడియా లేదు నాకు, చిరంజీవి గారు నాకు హెల్ప్ చేస్తారా అని నాకు ఐడియా లేదు. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ మనం చేసి ఎంత సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎలాగా అడుగుతాం అంటే నాకు ఇది వేవరింగ్. కానీ సారు చిరంజీవి సారు హార్ట్లో నేను ఉన్నాను, చిరంజీవి సార్ హార్ట్లో ఉన్నానని నేను తర్వాత నాకు తెలిసిపోయింది. దాని ముందుకు ఏదో ఫ్రెండ్లీగా இருக்காரு அப்படின்னு நினச்சிருந்த ஆலோசனை. அப்புறம் தான் தெரிஞ்சது చిరంజీవి సార్ హార్ట్లో నా இருக்கேன், చిరంజీవి సార్ హార్ట్లో నేను ఉన్నాను అని. నేను దాని తర్వాత இந்த இந்த ஜென்மத்தில் பண்ண புண்ணியம் ஆண்டவங்கிட்ட தான் வேண்டிக்கிறேன். யாரో నమ్మకం ఉన్న మనుషులు హెల్ప్ చేయలేదు. నేను సడన్గా సరే ఫోన్ చేస్తాం ఏమో హెల్ప్ వస్తుంది అన్నీ నేను ఫోన్ చేశాను. కానీ ఇంత పెద్ద హెల్ప్ కళలు కూడా ఊహించలేదు. ఆహా, అది சொல்லிக்கு వార్త இல்லை, అది అర్థం అవుతుంది. మీ కళ్ళల్లో చూస్తే అర్థం అవుతుంది అది నిజంగా. ఈ ముఖంలో ఇప్పుడు సిరిపు వస్తుంది కదా, నవ్వు అది వాళ్ళకే సొంతం, నాకు సొంతం లేదు. నేను నవ్వుతాను కదా, ఇది నాకు సొంతం లేదు, చిరంజీవి గారికే సొంతం. సూపర్ అన్న. ఇన్ని సినిమాలు చేశారు, పెద్ద పెద్ద బంగ్లాలు, 7-8 కార్లు మెయింటైన్ చేశారు, మేనేజర్లు, పెద్ద ఆర్భాటం ఉండేది పొన్నాంబలం గారికి ఆ రోజుల్లో. ఒక్కసారిగా హెల్త్ బాగలేనప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, అలాగా లేదు. ఎందుకని ఆస్తులు అవన్నీ ఏమైపోయాయి? లేదు, అదే నా ఎవరికి తెలీదు. నేను ఎప్పటికైనా గోల్డ్ వేసినది ఎవరో చూస్తున్నారా? లేదు, ఇన్ని వరకు గోల్డ్ నేను వేసుకోలేదు. నాకు డబ్బు వస్తుందంటే ఎవరెవరు కష్టపడతారో అందరికీ ఇస్తాను. కాలేజీలో రాసుకున్నారు కదా వాళ్ళకు ఫీజు, ఎవరు అమ్మ అప్ప ఎవరో చచ్చిపోయినా అదికి, మ్యారేజ్ పెద్ద పెద్ద పిల్ల అయిపోతారు కదా వాళ్ళకు, அதுக்கு ఇస్తాం. ఎందుకంటే ஆண்டவன் வந்து நீ హెల్ప్ பண்ண உனக்கு డబ్బు கொடுப்பார். మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారో అంత அளவுக்கு డబ్బు ఇస్తారు ஆண்டவன். அந்த அளவுக்கு இப்போ நான் ஸ்டார்டிங்லேருந்து வந்தது என்னன்னா, என்னோட ஃபேமிலியில் மொத்தம் 9 மேரேஜ் பண்ணி கொடுத்துருக்கு. 9 மேரேஜஸ், 7 மேரேஜஸ் வந்து பெருசு. எந்த நான் பிரதர்து, இன்னொரு பிரதர்து, விஜயா, ரமணி, பாக்கியம், உமா, అని 7 మ్యారేజెస్ పెరియ మ్యారేజ్ பண்ணிருக்கு. இப்போ நம்ம సంపాద్యం ఒక 10 lakhs వస్తుందంటే ఒక మ్యారేజ్, ఇంకా 10 lakhs వస్తుందంటే இன்னொரு మ్యారేజ్, இதாக 7 மேரேஜஸ். இப்போ நம்ம லைஃப் 10 years நம்ம హార్డ్ நல்ல స్పీడ్. అంతవరకు నేను ఆటమంట వేండదు நம்ம ఫ్యామిలీ. ఫస్ట్ చెప్పాను కదా నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను, అప్పుడు ఫ్యామిలీలో ఎకనామిక్ ప్రాబ్లం. అందుకే నేను ఈ ఫీల్డ్లో వచ్చి ఫైట్ రాయించి அதுக்கப்புறம் మాస్టర్ అయ్యి సోలో ఫైట్లా చేసి డబ్బు నల్ల బాగా సంపాదించాను. వీడు ఎలా ఆయన తర్వాత 3 ఫిలిం చేశాను, అదిలిపోయింది. ఆయన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిలిం ఇప్పుడు చేసి హాఫ్ దాంట్లో 50% ఉంది. అది నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. இதெல்லாம் நடந்து முடிஞ்சதெல்லாம் ஒன்றும் இல்லை. நீங்கள் எவ்வளோ పైసా வச்சுருந்தாலும் డబ్బు ఎంత మీ దగ్గర ఉందనో అది యూస్ అవ్వలేదు. మంచి సహాయం అదే మీరు అప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు చిరంజీవి ஆண்டவன் நம்மளுக்கு இது பண்ணுறாரு. ఆండవన్ சொல்கிறேன், நீங்கள் టోటల్గా எல்லாருக்கும் హెల్ప్ பண்ணுங்க. ఇప్పుడు నా ఫ్యాన్స్ దగ్గర ఏం చెప్తారంటే,
వీడు వీడు అంటే నువ్వు చూడవద్దు. ఎవరు కష్టపడతారో హెల్ప్ చేయండి. మీకు ஆண்டவன் காட் உங்களுக்கு ஹெல்ப் பண்ணுவார். அது நான் பார்த்துட்டேன். அந்த ஆண்டவனை எப்படி பார்த்தேன்? எனக்கு சிரஞ்சீவி சார் மூலியமாக பார்த்தேன். இந்த பணம் வச்சுட்டு எங்கேயும் போக முடியாது. అందరూ చచ్చిపోతారు. డబ్బు ఉన్నవాడు కోటి 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 ఉన్నా వాళ్ళకి టైం అయిపోయిందంటే పోతారు. అది డబ్బు ఉందంటే అది ప్రయోజనం ఏంటి? ఇప్పుడు సిరిజీ గారు నాకు ఇచ్చారు కదా, అదే ప్రయోజనం. వాడు ஆண்டவன் வந்து ஃபேமிலியை நல்லா வச்சுப்பார். இதுதான் பண்ணணும். சும்மா காசு வச்சுக்கிட்டு என்ன பண்ண போகிற? సిరిజీ గారి மாதிரி இருக்கணும், எல்லாரும் இருக்கணும். బట్ అలా ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పొన్నంలో ఉన్న మీ లైఫ్లో నా లైఫ్ మీ సొంత అన్న డబ్బు కోసం మీకు స్లో పాయిజన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, బీర్లో, ఫుడ్లో. నిజమా కాదా? అదే నిజం. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి అసలుకి? నాకు కూడా తెలియక ఎవరో చెప్తే. అది ఏంటంటే వాళ్ళకు బాంక్రో హోటల్లో మ్యారేజ్ నేనే చేశాను. వాళ్ళు అడిగారు, నీకు ఎలాగా బాంక్రో హోటల్లో మ్యారేజ్ చేశారో అంతే పెద్ద హోటల్లో నాకు మ్యారేజ్ చేయాలి అన్నారు. వాళ్ళు మేనేజర్ వాళ్ళు. అది దాని ఇంట్లో ఏమో జరిగిందో నాకు తెలీదు. వాళ్ళు ఒక టైప్ మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ. ఇంతవరకు వాళ్ళు ఒక వీడు కారు ఏం తీయలేదు. నేను అప్పుడు ఘరానామూడి చేసిన తర్వాత 3 ఇల్లు, 3 హౌసెస్, 3 ఇల్లులు కొన్నారు, 7 కారు బందా హెవీగా. అప్పుడే వాడు ఇది అయిపోయింది. ఏంటా ఇది, నేను ఇంతవరకు నేను ఫీల్డ్లో ఉన్నాను, ఇంత సంపాదించలేదు, వీడు ఇప్పుడే వచ్చారు, ఇంత డబ్బు తీశారు అంటే. అమ్మ వేరే, అప్ప ఒకటి. అవరు 3rd వైఫ్ సన్, నా 4th వైఫ్ సన్. నాన్నకి 4 పెళ్ళిళ్ళ. ఓకే, అంత కాంపిటీషన్. என்னடா இது, நமக்கு பின்னாடி பிறந்த பையன் అంటే నాకు తర్వాత పుట్టిన అబ్బాయి. ఆ అబ్బాయి ఇంత డబ్బు సంపాదించారు అని వాళ్ళ ఇల్లులో వైఫ్ అవరెల్లా சேர்ந்தது. అప్పుడు ఏమో మిస్టేక్ అయిపోయింది. ఏమో అది దాని ముందుకు నన్ను చిన్న పిల్లలు అప్పుడు వాడు హెల్ప్ చేశారు నా ఫ్యామిలీకి హెల్ప్ చేశారు. అందుకోసమే నా అమ్మ ఏం చెప్తారంటే, వింటా ఎల్లారూ మిస్టేక్ பண்ணுவாங்க, అందరూ మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేయలేకపోతే మనుషులు లేదు. మృగంగా ఉండు కదా అనిమల్స్, వాళ్ళకి తెలీదు నేను మిస్టేక్ చేస్తానా లేదా అని. మిరుగం ఉంది కదా అనిమల్స్కి తెలీదు, మనుషులకు మాత్రం తెలిసింది. நான் நல்லது பண்ணுறேன், நான் మిస్టేక్ பண்ணுறேன் అన్ని మనుషులకు మాత్రం తెలిసిపోతుంది. అది మన ఫ్యామిలీలో ఉన్నారు కదా, వదిలే. ఆడు కూడా నీ నాన్నగారికి వచ్చే పొరందవారు దాడా మిస్టేక్ అయిపోయింది. కూడా ఏదో తప్పు నన్ను కూడా వదిలేదు. కానీ అది ఇయర్స్ ఆగా ఒక 5-6 ఇయర్స్లో టోటల్ స్టమక్లో పాయిజన్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారన్న పాయిజన్ మీకు ఇవ్వటం స్టార్ట్ చేసింది? అంటే ఎలా? అంటే వైన్ అంటే మీరు లిక్కర్ తీసుకున్న టైంలో 2009 or 10 అట్లా. ఓకే, నుంచి స్టమక్ ప్రాబ్లం అయిపోయింది. బీర్లో ఇచ్చేవాళ్ళ? బీర్లో పాయిజన్ అంటే బీర్లో అదే కొడ అని ఒక మారి జెల్ మాదిరి అయింది. అప్పుడు నేను తాగిన తర్వాత துப்பிட்டேன். இது கொஞ்சம் போச்சு உள்ள, அந்த கொஞ்சம் போடுறதுக்கு அந்த ప్రాబ్లం. ఫుల్గా కుడిచిరుదా మొత్తంగా తాగిపోయిందంటే 1 yearలో లైఫ్ పోయింది. అంత బాడీ 140 kg మీరు అప్పుడు. ஆமா, அது அப்படியே வந்து 100, 90, 95, 90, 89 அப்படி అయిపోయింది. ఎప్పుడు ఐడెంటిఫై చేశారు పాయిజన్ ఇస్తున్నారు నాకు మా అన్న అని? అది నాకు అప్పుడు తెలీదు. ఒకసారి నేను ఇంట్లో ఒక 3 o'clock 4 o'clock నాకు నిద్ర లేదు. నేను స్మోక్ చేసి బయటకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్, అప్పుడు ఇద్దరు వచ్చి డంగ్ డంగ్ సౌండ్. అదేమో గడపార అంటే ఏం చెప్పాలి? అదే గడపార. గడపారలు తోండ్రాగా మట్టి తీస్తున్నారు చేసి
ఎవర్రా అది నా ఇల్లులో ఉంది చూస్తుంటే నాన్న. ఏం చేశారు అని నేను ఆలోచించాను, ఏం చెప్పలేదు. వాడు ఏమేమో చేశారంటే నా లుంకీ ఉంది కదా, దీని మీద ఒక బిట్, ఆ బనియన్ బిట్, அப்புறம் ஏதேதோ మంత్రికం చేసిన எல்லாம் போட்டு ஃபில்லப் பண்ணிட்டு போகிறாங்க. నేను ఏం సైలెంట్గా అయిపోయాను. నెక్స్ట్ మార్నింగ్ నా అసిస్టెంట్ అక్కడ వచ్చారు, వాళ్ళు క్రిస్టియన్. వాళ్ళు చూసి ఏంట్రా అది కరెక్ట్గా సీపు లేకపోతే కరమరాయడం, లేదు నాకేం తెలీదు, నువ్వు అన్నగారే అలాగా చెయ్యి, లేకపోతే నీ పడిపోతుంది, నీ మీద డబ్బు ఇది వచ్చి థెఫ్ట్ అయిపోయిందని కంప్లైంట్ ఇస్తాను, నువ్వు ఇలాగ చెయ్యి రా అని చేశారు. దాని ముందుగా ఏంటంటే రసం ఉంది కదా, సపాటు రసం, రసం అంటే రసం కదా, రసంలో ఏమో ఇచ్చి నాకు ఇచ్చారు అని వాళ్ళు వదిన వాళ్ళు. ఎంతో రోజులు అలాగా ఇలా నేను 3 times ఇచ్చాను, వాళ్ళే ఇచ్చి పౌడర్ ఏమో ఇచ్చారు, దాన్ని వేసి ఏంటో அது மாதிரி பண்ணுறாரு. துரோகம் இல்லைடா, நான் தானே சாப்பாடு போடுறேன், வயிற்றுக்கு மாதிரி பண்ணலாமா? இல்லை சார் என்ன பண்ணுறது, அவர் பிரதர். அப்போ பிரதர் இன்னும் கம்ப்ளைண்ட் பண்ணி நம்ம அம்மாக்கார்கிட்ட இந்தம்மா இந்த மாதிரி பண்ணியிருக்காருன்னு சொன்னால், அப்போ அம்மா கேட்டாங்க. அப்போ சாரி கேட்டார். இல்லை எனக்கு தம்பி மட்டும் நல்லா வளர்த்துக்கிட்டே இருக்கான், எனக்கு ఎదుం பண்ண మాటేంట్రాన్. నా சொன்ன మేనేజర్ పైకి వచ్చాడు, నాకేం చేయట్లేదు, చేస్తాను వాడు వాటక గీడకం ఫుల్ అన్ని పిల్లడుకు ఇది హాస్పిటల్కు படிக்கிறதுக்கு చదువుకోవడానికి అన్నీ నేనే మెయింటైన్ చేస్తాను. అన్నీ చేసిన కూడా వాళ్ళు తర్వాత చూసాము, నా ఇన్సూరెన్స్ కూడా నా మీద లేదు, అది గ్యారంటీ అవరికి పోదు, నా అమ్మ పేరు లేదు, వాళ్ళ పేరు వేశారు. అంటే ఒక ఐటీ రైడ్ వచ్చింది, దాంట్లో అప్పుడు నా బుక్స్ రికార్డ్స్ అన్ని తీసి అట్ట పెట్టారు, ఇచ్చారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్. నేను మ్యారేజ్ చేశాను కదా అందరికీ, సిస్టర్స్కి, అది అక్కడ ఏం చెప్తారంటే ఇన్కమ్ ట్యాక్స్లో అది మ్యారేజ్ చేసినా కూడా అదికి నీ ట్యాక్స్ కట్టడం అంటారు. సార్ నేను కష్టపడి ఫ్యామిలీ సార్, నేను కష్టపడి కింద పడిపోయి సంపాదించే డబ్బు సార్, నేను అలాగా ఏం తెప్ట్ పని ఇది పడలే, తిరగలే, ఇది కష్టపడి సంపాదించే సార్, ఫుల్ నా బ్లడ్ సార్ అన్న, నేను కట్టనురా డబ్బు ఇన్కమ్ ట్యాక్స్. అది ఫుల్ என் பிரதர் அந்த நோட்டு ఉంది కదా, నెంబర్ 2 నోట్, నెంబర్ 2 అకౌంట్స్, నెంబర్ 2 అకౌంట్, అది ఇచ్చారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు వాళ్ళు సార్ మీరు ఎంతెంత ఎక్కడెక్కడ మీరు డబ్బు తీశారు నాకు తెలుసు అని, అది గిఫ్ట్ వచ్చిన డబ్బు కూడా రాసి ఇచ్చారు. అది మొత్తం పనిష్మెంట్, నేను డబ్బు కట్టి ఇది பண்ணேன் ఇన్కమ్ ట్యాక్స్. அதுலேயே எனக்கு மைண்ட் அப்செட் ஆச்சு. இப்போ பிரதர் நம்ம அழகாக செய்யக்கூடாது కదా, నాకు తెలియదే అని ఒక ఇది போகிறாரு. அது இன்சூரன்ஸ் மேட்டரு அண்ட் இது பணம் இதாச்சு. சரி எல்லாரும் ஆண்டவன் என்ன பண்ணா ஒன்றும் பண்ண முடியாது, என்ன பண்ணாலும் உயிரோடு இருக்க போகிறாரா? இப்போ நான் உன்னை கொலை பண்ணால் நான் ఉయిరోడు இருக்க పోరానా? నేను మర్డర్ చేశానంటే నేను ఎంత 1000 years இருக்க పోరా? இல்லை, అందరికే ఇది ఉంది, సావునా అదా, అందరూ చచ్చిపోతారు. కానీ ఎందుకు ఇలాగా కాంపిటీషన్? ఉన్న వరకే అందరికీ ఇవ్వండి, అందరూ బాగుంటారు. ఈ మనుషులు మాత్రమే అండర్స్టాండింగ్ ఉన్న మైండ్, అనిమల్స్కి అలాగా లేదు. అది ఏమో వస్తుందా తింటుంది, ఏమో இதானோ போயிடும், அவ்வளோதான். ஆனால் மனுஷன் அப்படி கிடையாது. వైఫ్, పిల్లங்க, అమ్మ, అప్ప అన్నీ ఒక బంధం ఉంది కదా, ఫ్రెండ్స్, இதெல்லாம் ஒரு బంధం. మనుషులు మాత్రమే అంత బుద్ధి ఉంది. సో ఉన్న వరకే దేవుడు ఉన్నారా లేదా అని మనం ఆలోచన చేయకూడదు. దేవుడు ఉన్నారంటే ఇలాగా మనకు జరుగుతుంది, ఈ లోకం జరుగుతుంది కదా, ఏమో ఒకటి ఉంది కదా, మన డైరెక్ట్గా చూడలేదు. కానీ ఎలాగ చూడాలి? శివజీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు నాకు హెల్ప్ చేశారు కదా, ఇలాగా చూస్తారు అందరూ. దేవుడు ఎవరు డైరెక్ట్గా பார்க்க முடியாது. ఎప్పుడు మనిషి కష్టపడి టైంలో ఎవరు హెల్ప్ చేస్తారో అవరే దేవుడు. బట్ ఈ స్లో పాయిజన్ వల్లే కదన్నా మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. అది అలాగా అది కన్ఫామ్గా చెప్పకూడదు. కానీ అది ఇచ్చినప్పుడు అన్నీ హార్ట్కి పెయిన్ ఇది అని మొత్తం ట్రబుల్ అయిపోయింది.
ఆయన తర్వాత ఇది హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్లో 2019లో హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన తర్వాత వెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళు చెప్తారు కిడ్నీ పోయిందని. తర్వాత 3.5 years కష్టపడి అయ్యో స్వామి ఇప్పుడు మొత్తం కష్టం పోయింది. ఇప్పుడు చిరంజీవి గారు రైట్ శాంక్షన్ కమ్ అవుట్ అని சொல்லக்கூடாது. டெய்லி மைண்டில் வச்சு அப்படியே எப்படி சிரஞ்சீவி அதாவது ఆంజనేయ స్వామి రామ 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 రామాன்னு ఉన్నారు. నేను ఈ పొన్నాంబలం చిరంజీవి గారి నేను ఉన్నాను. ఇదే ఇప్పుడు. బట్ ఎవ్వరు చిరంజీవి గారు హెల్ప్ చేసిన తర్వాత అయినా కానీ చాలా మందితో అక్కడ తెలుగులో యాక్ట్ చేశారు. ఎవరైనా కాల్ చేసి ఏదైనా కావాలంటే చెప్పండి మేము హెల్ప్ చేస్తాం అందరూ తెలుగులో వాళ్ళు చేశారు? ఇల్లు ఎవరు చేయలేదు. ఇక్కడ మనం ఆర్టిస్ట్ ఉన్నారు కదా, అది వాళ్ళు అందరూ సహాయం చేశారు. ఆయన తర్వాత చిరంజీవి సార్ చేసిన తర్వాత ఎవరు చేయలేదు. అది చాలు కదా. నేను ఇప్పుడు బయటికి వచ్చాం కదా, ఇప్పుడు షూటింగ్ అట్లీస్ట్ ఎలా ఉంది హెల్త్ అని కూడా అడగలేదు ఎవరు. అక్కడ నుంచి ఫోన్ రాలేదు. ఇక్కడ మనం ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఫోన్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అన్ని వాళ్ళు రెడీ అయిపోతున్న తర్వాత ఎవరు అడుగుతారు, వాళ్ళు రెడీ అయిపోతారు కదా. ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇచ్చేసారు కదా, వాళ్ళని చేస్తారు. ఎవరు ధనుసు, ఎవరు கேஎஸ் ரவிக்குமார், அப்புறம் நிறைய பேர் டெய்லி நம்ம ஃபோன் பண்ணுறாங்க. வீக்லி ஒன்ஸு நம்ம சரத்குமார் சார்லாம் ரெகுலராக நம்ம ஃபோனில் கான்டாக்டில் இருக்கார். அது வரைக்கும் பரவாயில்ல. எனக்கு என்னென்னா மொத்த லைஃப் கொடுத்தது சிரஞ்சீவி சார் மூலயமா வந்தோன்னா அந்த கடவுளே நேராக எனக்கு ஆசீர்வாதம் பண்ண மாதிரி ஆயிடுச்சு. இனிமேல் நம்ம எது கவலையே இல்லை. இப்போ மக்களுக்கு என்ன சொல்கிறேன்னா, நம்பிக்கை விட வேண்டாம். ప్రజలకి నమ్మకం ఉండాలి. அதே முடிஞ்ச அளவுக்கு எல்லாரும் ஹெல்ப் பண்ணணும். சிரஞ்சீவி சார் மாதிரி அவ்வளோ இல்லைனாலும் பரவாயில்ல, ஒரு துளி இருந்தாலும் கொடுங்க, ఫ్రెండ్స్కి கொடுங்க, யார் కష్టப்படுறாங்களோ అందరికి கொடுங்க. ఇవ్వండి. ఏదో 10 రూపాయలు మొత్తం సాధారణ 10 రూపీస్ పర్వాలేదు கொடுங்க. భాగ్యం ఉంది. ఆటవం కందు பார்த்துட்டு இருப்பான், వాళ్ళు చూస్తారు, దేవుడు చూస్తాడండి. వాళ్ళకు బ్యాంక్ బ్యాలెన్స్ వేస్తారు. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మనం ఇచ్చాము కదా, ఎవరెవరికి ఇస్తారని అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అదే. బట్ మీ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు పొన్నాంబలం గారు. వాళ్ళు అదిరిపోయాడు. ఏం చెప్పాలంటే వాళ్ళకు సడన్గా నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫోన్ చేశాను. తర్వాత వచ్చి అందరికీ సడన్ ఆశ్చర్యం. என்ன சொல்கிறீங்க, எல்லாம் ரெடி ஆயிடுச்சா, யார் கொடுத்தது, சிரஞ்சீவி சார், ஐயோ நல்லா இருக்கணும், ஃபுல்லாக வேண்டி சாமிக்கெலாம் இது பண்ணிவிட்டு சிரஞ்சீவி சார் நல்லா இருக்கணும்னு சொல்லிட்டு அதுக்கப்புறம் அதுக்கு முன்னாடி சொல்லவே இல்லை. దాని ముందు ఏం చెప్పలేదు. నా ఫ్యామిలీ కూడా ఎవరికి చెప్పలేదు చిరంజీవి సార్ హెల్ప్ చేశారని నేను ఏం చెప్పలేదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తాను, నేను రెడీ అయిపోయాను, నాకు దేవుడు వచ్చారు, దేవుడు చూశాను. ఇంట్లో కూడా చెప్పారు, నా పిల్లడు ఇద్దరు దేవుడు లేదు అని స్వామి ఫోటో ఉంది కదా దాన్ని అన్నీ తీసిపెట్టారు. దేవుడు లేదు. ఇంత హెల్ప్ చేసి ఇంతవరకు మీరు అందరికీ హెల్ప్ చేశారు, ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం ఉంటే ఎవరు చేయలేదు కదా, దేవుడు లేదన్నారు. నేను చెప్పాను, దేవుడు ఉన్నారు, అలా వదిలేయకూడదు, తీసుకో, డైలీ స్వామి కుమ్ముడు. నా పిల్లలు కార్తీక్ అన్ని నాకు స్వామి కుమ్మడమాట వదిలేస్తాను. ఇప్పుడు దర్శనం చేశాను. నేను చెప్పాను, స్వామి ఉన్నారు, దేవుడు ఉన్నారు, చిరంజీవి గారు హెల్ప్ చేశారు కదా అంటే ఇప్పటి నుంచి వాళ్ళు దేవుడు చేశారు. ఏంటి సార్ ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు మీకు? అంతే. ఎందుకంటే నేను ఎక్కువ అதாவது మాస్లో అయిపోయాను కదా, తర్వాత డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు జీర్ణం చేయలేదు. డైజెస్ట్ అవ్వలే పిల్లలకి. పిల్లలకు నా పరాక్రమం, నా నాన్నగారు పరాక్రమం అలాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలాగ అయిపోయారు. అన్నీ దేవుడే లేదు, అన్నీ పోయాడు. ఇప్పుడు చిరంజీవి సార్ హెల్ప్ చేసిన తర్వాత ఒప్పుకున్నారు. ఎన్ని కిడ్స్ మీకు? ఇద్దరు. ఒన్ను కార్తీక్ కొడుకు, పొన్ను కృతిక. ఏం చేస్తున్నారు ఇప్పుడు? కార్తీక్ ఇన్ఫోసిస్లో ఇప్పుడే జాయిన్ చేశారు, 5 months అయిపోయింది. కృతిక ఎంఎస్సి ఓకే ఇక్కడ కాలేజీలో படிச்சிட்டு இருக்காங்க. ஆதர்ஷ் உமன்ஸ் காலேஜ் இங்கே அண்ணா நகர். ఓకే. సో దే బోత్ ఆర్ వెరీ హ్యాపీ.
ఇప్పుడు ఇది నేను ఓన్లీ రెస్ట్ కోసం ఈ இந்த ரூம் நான் இது பண்ணியிருக்கேன். ఎందుకంటే இந்த 3 month வந்து இன்ஃபெக்ஷன் ஆகக்கூடாது, ఇన్ఫెక్షన్ రాకూడదని సెపరేట్ వీడు తీసుకొని నేను నా అసిస్టెంట్ మాత్రం ఉన్నాను. ఇప్పుడు ఇంకా ఒక 10 to 15 days అన్నీ పూర్తయింది, బయటకు వెళ్తాం. ఇప్పుడు షూటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి పోవాలంటే డాక్టర్ అడ్వైస్ చేశారు. ఇప్పుడు తర్వాత ఫస్ట్ సిరిజీ గారు వచ్చి అక్కడ హైదరాబాద్ వచ్చి సిరిజీ గారు చూడాలని ఉన్నాడు. దాని తర్వాత షూటింగ్ బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ షూటింగ్ లేదు, సిరిజీ గారు చూసిన తర్వాత ఫస్ట్ షూటింగ్. దాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను బయటకు వస్తాను. గ్రేట్. సో ఇప్పుడు ఏంటి, ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత యాజ్ ఏ ఫైటర్ గానా విలన్ గా చేయాలన్నా, లేకపోతే విలన్ ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు కామెడీ విలన్ ఉంది అంటే ఇప్పుడు అన్ని ఫైట్ అలాగా విన్న మరి కదా ఇప్పుడు గన్ దానే గన్ స్టైల్ లేదన పోదే. ఓకే, అలాగా చేస్తాం. ఉన్నవరకు ఎంతవరకు వస్తుందో అలాగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ నేను కామెడీ చేశాను కదా, ఇక్కడ తమిళ పిల్లలు చేశాను, తెలుగులో చేశాను. సో మ్యాక్సిమం నా లైక్ పడ్డది కామెడీ. మీ లాస్ట్ సినిమా తెలుగులో బుజ్జిగాడు ప్రభాస్ గారు, దాని తర్వాత చేయలేదు. దీని తర్వాత నడువులు బ్రేక్ 2014-15 నుంచే నాకు శరీరం అది బాగలేదు, ఇంకా అర్థమైపోయింది డౌన్ అర్థమైందంటే నేను అలాగ రెడీ అయిపోయాను. అయిన తర్వాత బాడీ బ్యాటరీ డౌన్ అవుతుంది. అలా చూసినప్పుడు లాస్ట్ ఫైనల్ నేను ప్రొడ్యూస్ చేసిన పిక్చర్ అప్పుడు నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. చూసినప్పుడు కిడ్నీ ఫెయిలియర్, అదే సరే అదే రీజన్. అని తర్వాత పోయి ఓకే కాల్ அப்படியே போச்சு. బట్ இந்த పీరియడ్లో நான் కత్తుకున్నది, ఈ పీరియడ్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్నీ చూసాము. ఎవరు హెల్ప్ చేశానో అని బందా చేశారో ఎవరు చాలా మాత్రం చేయలేదు, నోర్లు మాత్రమే చెప్పి అంటే అప్పుడు ఇప్పుడు అదే ఎవరు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అని నేను అప్పుడే తెలుస్తుంది ఆ పొజిషన్లో ఉన్న. ఇప్పుడు ఎప్పుడు కష్టపడుற நேரத்தில் தான் ஆண்டவன் வந்து சொல்கிறான், దాని ముందుకు తెలీదు. అందరికీ మంచివాడు అని నేను అయిపోయాను. ఇప్పుడే ఈ పీరియడ్లో డబ్బు అంటే అడే జరగ అయిపోతారు. కానీ ఎవరు నల్లవరు యారు కట్టవరు అంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు నంబర్ 1 సంజీవ్ సార్ సూపర్, అదే దేవుడు. సార్ మీరు చాలా హెవీగా ఉంటారు కదా అప్పుడు, 130-140 kgs. ఈ హీరోస్తో ఫైట్ సీన్స్ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అసలు? వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ஆச்சரியப்படுவாங்க. ஃபைட்டர்னா கையெல்லாம் அவ்வளோ பவர் இருக்கும். ஒரு பிளாக் பண்ணால் பெயின் வரும் ஹீரோஸ், எல்லா ஹீரோஸுக்கும். ஏன்னா ஃபுட்டு நல்லா డైలీ 1.5 kg మటన్ సాப்பிடுவோம். 1.5 kg మటన్ తింటారా డైలీ? ఓకే, అంతే ఎక్సైజ్. అంటే 140 kg అంటే కావాలి కదా. అంటే రైస్ కమ్మిదా, రైస్ ఇంత సేమ్ 1/2 kg வந்து వెజిటేరియన్, 1.5 kg வந்து మటన్. సో 1 நாளைக்கு మండే మటన్ అంటే నెక్స్ట్ ట్యూస్డే, அதுக்கடுத்து தேர்ஸ்டே, அடுத்தது சாட்டர்டே, அப்படி ஒரு நாள் விட்டு ஒரு நாள். அதில் சிக்கன் நாட்டுக்கோழி அது சாப்பிடுவோம். 1 కోడి తినేస్తారా? 1க்கு மேலே சாப்பிடுவோம் ஒரு நாளைக்கு. 2 కోళ్ళు. ఓకే, அந்த பீரியடில் அது பயங்கர பாடியில் நம்ம அப்போ வந்து விஜய் டிஸ்கஸ் ஆன் தி హస్బెండ్ శ్రీహరి గారు. శ్రీహరి నేను క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళే ఒకసారి చూశారు పడమలో అందరూ ఏమేమో చెప్తారు, మీరు తింటాలి నేను చూసాం. ఒక టైంలో చూశారు, నాగడ சாப்பிட்டு பிடிச்சேன். அவர் ஷாக் ஆகிவிட்டார். ஏன்னா அவர் ஜிம்னாஸ்டிக் பிளேயர்ல. అవును, அவர் ఫస్ట్ ఫిలిం வரும்போது నా రతన మాస్టర్ గిట్ట షూటింగ్లో రతన మాస్టర్ షూటింగ్ జరిగింది. అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం వచ్చి తెలకొన అక్కడ షూటింగ్ వచ్చారు. వచ్చి అదే ప్రభాస్ చిత్తప్ప పేరున్నది కృష్ణరాజు ఆయన హీరో ఆ ఫిలింలో. నేను కృష్ణరాజు డూప్.
అప్పుడు ఫస్ట్ టైం వచ్చి జిమ్నాస్టిక్ చేసి మన జూడరత్నం మాస్టర్ దగ్గర జిమ్నాస్టిక్ నేను చేస్తానని చూపిస్తారు. అదే ఫస్ట్ ఫిలిం అక్కడ ట్రై చేసినది. దాని ఫిలింలో యాక్ట్ చేశారా లేదా నాకు తెలీదు. దాని తర్వాత అప్పుడే శ్రీహరి వచ్చారు. అప్పటి నుంచి శ్రీహరి నేను క్లోజ్ ఫ్రెండ్. కానీ డిస్కస్ ఆఫ్ ది ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఆల్రెడీ ఫ్రెండ్. ஏன்னா அவங்க వాళ్ళ ఫాదర్ తీసుకుని ఒక ఫిలిం మనం చేశారు నా నాన్నగారు. அவங்க ஃபேமிலி எல்லாம் நல்லா பழக்கம். ராதாரவி ஃபேமிலி. நான் மேரேజ్ చేసేది రాధారవిயோட సొంతకారు. ఓ రాధారవి వాళ్ళ రిలేటివ్స్ అంటే మన రాధిక వాళ్ళ బ్రదర్. ராதிகா அவங்க இது. அப்புறம் நான் என்னோட ஒய்ஃபோட பிரதர் வந்து ராதாரவியோடைய பிரதரோட டாட்டர் கல்யாணம் பண்ணியிருக்கேன். ஓகே அப்படி எல்லாம் ரிலேஷன் ஆகிட்டோம். ఓకే శరత్కుమార్ నాగెல்லாம் రిలేషన్ ఆగిటం. ఓ రాధిక మీ అందరు రిలేటివ్స్ అయితే. బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఫైట్ సీన్స్? நல்லா మంచిగా. ఇప్పుడు ఇది ఈ பேட்டி இந்த இது చూసిన அப்புறம் அல்பாட் చేసి கண்டிப்பாக பண்ணுவார். என்ன பண்ணப்போ சொல்லலை அப்படின்னு. அவர் నంబర్ నాకు తెలీదు, బాలకృష్ణ నంబర్. చాలా మంది ఉన్నారు అక్కడ ఆర్టిస్ట్. నంబర్ నాకు నా దగ్గర లేదు. ఫస్ట్ ఇమ్మీడియట్గా నాకు இது பண்ணது கிடைச்சது வந்து எனக்கு கிடைச்சது வந்து செல்ஜி சார் நம்பர் கிடச்சிச்சு. அது பாகுபலி படம் அவரோட எடிட்டர் எனக்கு கொடுத்தாரு, செல்ஜி சார் நம்பர். ஆனால் రెస్పాన్సిబుల్ అప్పుడు మరి முடியாது సార్. ఇన్ని ఫైట్స్ చేశారు కదా, బాడీకి ఎన్ని ఫ్రాక్చర్స్ అయినాయి అసలు? అది ఎక్కువ ఉంది. சும்மா இந்த கையெல்லாம் கூட எல்லாம் உடச்ச கை தான். இது கை உடச்ச கை. இந்த காலு ஃபுல்லாக அப்படியே திருப்பிச்சு. மண்டை கண்டை கழுத்து எல்லா இடத்துல இருக்கும். எல்லாம் சின்ன சின்ன இதெல்லாம் இங்கே டாரு, இந்த முட்டியில். ఓ ఎన్ని ఫ్రాక్చర్స్ షూటింగ్ చేసినప్పుడు? இது 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 பேக் ஜம்ப்பு, இந்த கால் உடஞ்சிடுச்சு, இதெல்லாம் இதுவாகிடுச்சு. இந்த கட்டை வரல இதெல்லாம் ஓகே அதுவும் போச்சு. ஓகே ரெண்டும் எல்லாமே ஃப்ராக்சர் வருது. பாடி ஃபுல்லாகவே டேமேஜ் தான். மோர் தென் ஒரு 27-28 இருக்கும் ఫ్రాక్చర్స్. 28 ఫ్రాక్చర్స్. இந்த கையில் కూడా ఇప్పుడు வந்துருச்சு ఆపోజిట్. ఫైట్ చేసి అప్పుడంతా డూప్ ఉండదు. నేను ఒరిజినల్ చేశాను. నేనే అందరికి డూప్ కదా. అవును. నేనే అప్పుడు కృష్ణరాజ్ డూపు, బాలకృష్ణ సార్ డూపు, మోహన్ బాబు డూపు, శోభన్ బాబు డూపు. ఒకే ఒక పిక్చర్లో చిరంజీవి గారికి డూప్ చేశాను, ఒకే ఒక షాట్. అందరికీ అప్పుడు నేను రాజు మాస్టర్, విజయ్ మాస్టర్ వాళ్ళ దగ్గర నేను ఫైటర్గా ఉన్నాడు. అప్పుడు నేను చెప్పేది 86లో. బట్ గ్రేట్ సార్, ఒక కామన్ స్టంట్ మ్యాన్ ఈ రేంజ్కి వరకు వచ్చారు అంటే గ్రేట్. అది బికాజ్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, డెడికేషన్. అది అందరికి రాదు కదా. అది కూడా ఇది తా గ్రేట్ సార్. నేను వచ్చినది ఒక పెద్ద గ్రేట్ లేదు. ఈ నాలుగు ఒక పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, అది బెస్ట్. నేను ఇంతవరకు వచ్చేది అది ఇది అందరికీ తెలుసు, అది వేరే. సహాయం చేయాలంటే, హెల్ప్ చేయాలంటే ఒక మనసు రావాలి కదా, ஆஃபர் இவ்வளவு. அதுவே நம்பர் 1. அதுக்கு சொல்கிறதுக்கு வேர்ட்ஸ் இல்லை. அந்த மாதிரி కష్ట నష్టத்தில் ఉదవురదా సార్ నన్బన్. ఎవరు కష్టపడినప్పుడు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళే దేవుడు. మరి సుమ్మనే ఉంటానప్పుడు ఇంత తీసుకు డబ్బు అంటే అది లేదు. మీకు ఒక కష్టం అన్నీ తెలుసుకున్న తర్వాత అది ఏంట్రా అది ఇలాగ అయిపోయాడు, వాడు ఎంత మరి ఉన్నాడు, ఇప్పుడు ఇలాగ అయిపోయాడు, ఓకే అని మనసు రావాలి కదా. అది చెప్తాను. అన్నికెళ్ళాం ఫుల్ నాకు కళ్ళు ఫుల్ అదే అழுதுட்டேன். ఎయిట్ చేశారు బాగా. ఇంత మరి మనుషన్ చూడలే, ఇంతమంది మనిషి ఇంకా రాదు సార్. మనుషన్ అంటే నేమ్ మనుష அப்படின்னு చెప్తాం కదా, అది వాళ్ళకే పొరుందోనే మ్యాచ్ అవుతుంది. ఆ నేమ్ మనుష అంటే నేమ్ మ్యాచ్ ఎవరికని చిరంజీవి గారికి. సూపర్. ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ సినిమాలు చూస్తుంటారా? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు. அவங்க கூட எப்பாச்சும் பார்ப்பேன் டிவியில் பார்க்குறதா. யாரும் உங்களுக்கு நல்லா பிடிச்சிட்டு இருக்கா? இல்லை எல்லாருமே எனக்கு பழக்கம் தான். பானச்சேரம் எல்லாருக்கும் என்ன பிடிக்கும்.
அது தெரியும் எல்லாருக்கும். மகேஷ் பாபுக்கு என்ன பிடிக்கும். ஓகே. ஏன்னா அவர் ஃபர்ஸ்ட் ஃபிலிம் நம்பர் 1 ஒரு ஃபிலிம் பண்ணார் இல்லையா, ஆமா அவங்க அப்பாவோட 2 பேர் பண்ணாங்க, மகேஷ் பாபு அவங்க பிரதர். ஆமா ஆமா. அந்த படத்தில் நான் ஃபைட்டரு. அப்போ கிருஷ்ணா சார் பண்ணார் இல்லையா, ஆகணும். நம்பர் 1 ஃபிலிம், அது சூப்பர் ஹிட் ஆச்சு. அதில் அவங்க ஆக்ட் பண்ணியிருக்காங்க, மகேஷ் பாபு சார். மகேஷ் பாபு அவங்க பிரதர். அப்பயே பார்த்துருக்கேன், சின்ன பசங்க. அதேமாரி மற்ற எல்லாரும் மோகன் பாபு சார்லாம் நான் பர்மனெண்ட் டூ போட்டிருக்கேன். நான் ஒரு 20 ஃபிலிம்ஸ் போட்டிருக்கேன் மோகன் பாபு சார். அதனால் அவரு க்ளோஸ் ஃப்ரெண்டு. அண்டு சோபாபு ரொம்ப வருஷம், அப்போ அந்த 86 85 அந்த நேரத்தில் ஒரு 1 or 2 ஃபிலிம்ஸ் பண்ணேன். ஸ்ரீஹரி எல்லார்கிட்டையும் பண்ணியாச்சு மேக்ஸிமம். அப்புறம் சூசு தாமரான்ட்டு ஒரு ஃபிலிம், அது நிறைய படம் பண்ணியிருக்கேன். பட் எனக்கு நேம் இந்த ஜென்ரேஷன்ல இருக்கிறது ஹீரோஸ் யார் ரொம்ப பிடிக்கும் உங்களுக்கு? எனக்கு பிடிக்கும் நல்லா ஆக்ட் பண்றது. ஓகே, சூப்பரா ஆக்ட் பண்ணிட்டு இருக்கவங்க தமிழ்ல தெலுங்குலையா? தெலுங்குல மகேஷ் பாபு நல்லா நம்பர் 1. வேற இப்போ யார் யார் வந்திருக்காங்கன்னு தெரியல. ஜூனியர் என்டிஆர் சார் இருக்கா? ஜூனியர் என்டிஆர் அவரும் நல்லா பார்த்தோம். ஜூனியர் என்டிஆர் வந்து எப்படின்னா வெறி, சினிமாவில் ஜெயிக்கணும்னு வெறி, சினிமாவில் మనం రావాలి అని ఇది. వాళ్ళు ఫస్ట్ ఫిలింలో ఫొటోస్ ఉంది కదా, గ్లాస్ ఫొటోస్, దాంట్లో బాగా కొట్టి ఒక డైలాగ్, వాళ్ళు నిజంగా కొట్టి చేయలేదు, బ్లడ్ అయిపోతుంది అంటే కట్ చేయలేదు, కంటిన్యూగా ఆ బ్లడ్లో వాళ్ళు కొట్టి వచ్చారు. అదే ఇంట్రెస్ట్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా అంటే చాలా ఇష్టం. నేను చూసినప్పుడు వాళ్ళు కూడా నాకు ఫ్యాన్. అప్పుడు అలా మీ మాదిరి నేను ఫైట్ చేయాలన్నా அப்படி చెప్తారు అప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎగ్గిపోయాச்சு டாப்ல. ராம் சரண் அப்புறம் அப்படிதான். ராம் சரண்லாம் வந்து சினிமாக்குன்னே பிறந்தவர், சினிமா కోసం పుట్టిన హీరో. పుట్టిన హీరో. ஏன்னா அந்த அளவுக்கு అబ్జర్వ్ பண்ணிட்டு ఫిలింలో ఏం చేయాలి, ఇలాగ చేస్తుంటే ఇలాగ వస్తుందని కరెక్ట్గా డిసైడ్ பண்ணுறாரு ராம் சரண். இன்னைக்கு ராம் சரண், என் பையன் வந்து ராம் சரண் ஃபேன். ஓ சூப்பர். ராம் சரணோட ஃபேன். ஏன்னா அவரோட அந்த எக்ஸசைஸ் பாடி, அந்த மிலிட்ரி சப்ஜெக்ட் ஒன்று பண்ணாங்கல்ல, என்ன படம் பேர்? மிலிட்ரி சப்ஜெக்ட். அது ஃபுல் ஃபிலிம் வீட்டில் அவர் சாங்கெல்லாம் பாடுவார் தெலுங்குல. ఓకే. నా కొడుకు ఆ తెలుగు సాంగ్ పాడతారు, తెలుగు రాదు, ఓకే, కానీ తెలుగు సాంగ్ పాడతారు. ఫ్యాన్ ప్రభాస్. பிரபாஸ் அது எல்லாருக்கும் தெரிஞ்ச படம் பாகுபலி. பாகுபலி வந்த பிறகு பிரபாஸ்ன்ற நேம் வேர்ல்டு ஃபுல்லாக ஆச்சு இல்லையா? ஒவ்வொருத்தரும் ஒரு பீரியட்ல வந்து லைஃப் நேம் வரும், ஒவ்வொரு ఆర్టిస్ట్ వரும். బట్ అప్పుడు ఫైట్స్కి ఇప్పుడు ఫైట్స్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా పొన్నంలో ఉందా మీకు? ఇప్పుడు అంటే ఇప్పుడు టెక్నికల్స్ நிறைய వచ్చింది కదా. ఇప్పుడు నేను కింద పడిపోవడం అవసరం లేదు, నేను ఇలాగా చాలు అంటే వాళ్ళు డన్ 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 నడిచి చేస్తారు. నా బ్లూ మ్యాట్ షాట్ వచ్చింది, గ్రీన్ మ్యాట్ షాట్ అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు రజనీ సార్ ఉన్నారంటే రజనీ సార్ ఏజ్ 74 సంథింగ్, అబౌవ్ 70. కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఫైట్ టాప్ డీప్ డీప్ అని వస్తుంది. అంటే రోపు గూపు అన్ని డూపు గూపు వేస్తారు, రోప్ వేస్తారు అండ్ గ్రీన్ మ్యాట్ షాట్ వేస్తారు. అంటే ఇప్పుడు ఎవరు అన్నీ ఏం చేయాలి, ఏమని చేద్దాం ఎవరైనా. మీరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా హీరోగా చేసి ఫైట్ చేశారంటే ఇప్పుడు టెక్నికల్ అలాగా ఉంది. కానీ హీరో అది మాత్రం లేదు, మీకు అలాగా జిమ్నాస్టిక్ అది ఒక கஷ்டப்பட்டு ராవాలి. அதுக்கும் கஷ்டம் இருக்குது, சும்மா கஷ்டப்படாமல் வர முடியாது. இப்போது ஜூனியர் என்டிஆர் அண்ட் இவர் பிரபாஸ் பண்ண இது பிரபாஸ் இந்த 2 பேர் பண்ணாங்க. இவர் ராம் சரண் சார், ஜூனியர் ஜூனியர் அதெல்லாம் எவ்வளோ ரிஸ்க் எடுத்து பண்ணாங்க. அதெல்லாம் ఉన్మేలి స్టామినా, రియల్ స్టామినా. రియల్ స్టంట్ మ్యాన్ ఎలాగా చేస్తారు అలాగా చేశారు ఇద్దరు. அந்த மாதிரி ஹீரோஸ் வந்து ரேர் அமையர், ரேர். ஏன்னா அப்போல்லாம் சிரஞ்சீவி சார், பாலகிருஷ்ணாலாம் அப்போல்லாம் இருக்கும், அவங்களும் அதே மாதிரி ரியல் ஃபைட்லாம் வந்து ரொம்ப கஷ்டப்பட்டு இது பண்ணாங்க. அதுவும் சிரஞ்சீவி சார்லாம் டான்ஸில் நல்ல கான்சன்ட்ரேஷன், ஃபைட்டில் நல்ல கான்சன்ட்ரேஷன் சிரஞ்சீவி சார். அது சேம் நம்ம கரானா மோடில் బంగారు కోడి పెట్ట వస్తుంటే అది ఆ టైంలో నేను చూసాను షో. అప్పుడు నా ఫైట్ తర్వాత డిస్కోస్ ఆఫ్ ది సాంగ్, ఆ సాంగ్ బంగారు కోడి తర్వాత అందరూ పోతారు, అందరూ పోయాడు.
ఏంటి ఏదన్నా అంత షోకు వచ్చిందే ఇది అంత ఫైట్ ఆ సాంగ్. తర్వాత அடுத்த నెక్స్ట్ షో వస్తాడు, ఫైట్ సాంగ్ చూసిపోతారు. బ్యాలెన్స్ ఏమో ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఓన్లీ చూస్తారు. కంటిన్యూ నేను 3 షోస్ చూసాను. 3 షో ఎక్కడ అంటే ఆదోని ఉంది కదా, అక్కడ నేను నా అక్కగారు అక్కడ ఉన్నారు. నేను ఆ టైంలో అక్కడ వెళ్ళి చూసాను. ఆ సినిమా థియేటర్లో వచ్చారు, ఆ ఫైట్ ఆ సాంగ్ ఫినిష్ అయిపోయింది, అందరూ పోయారు. ఏంటి ఇది పடம் ఓడికిட்டு இருக்கு எல்லாம் 2.5 hours. அந்த ఫస్ట్ 20 minutes చూసిపోతారు. నెక్స్ట్ షో వస్తారు సేమ్ అలాగా ఘరానా మూడు. సో అంత అంత డ్యాన్స్ అంత ఫైట్ ఎல்லாம் అందుకు నచ్చింది. బట్ అప్పుడే 140 kgs ఉంటారు, స్క్రీన్ మీద చూడాలంటే భయపడతారు. ఘరానా మూడులు బయటకు వచ్చినప్పుడు 118 హిట్లర్లు 138. బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని క్యాజువల్ గా చూస్తారు కదా రోడ్ల మీద, లేడీస్ కానీ భయపడతారు. నేను ఓడిపోరారా అంటే రేప్ సీన్ ఎక్కువ కదా, రోజా நிறைய ஆர்டிஸ்ட் ரேப் சீன்லாம் பண்ணுவான். அப்போ எல்லாம் பார்த்து லேடிஸ் எல்லாம் பார்த்து கத்துவாங்க, ஓடுவாங்க. ரொம்ப காமெடியாக இருக்கும். అంటే అది బంద్ అదే డోర్ తెరంది కారణం అటు బంద్ నిற்கும் போது ஒரு மாதிரி இருக்கும். ఆ ఫైట్ సీన్లో ఆర్టిస్ట్ కూడా అందరూ అలాగే చేస్తారు. ఏంట్రా తింటారు ఇలాగా వస్తారు అని అంటే అంత వెయిట్ తీసుకుని జంప్ చేస్తాం, జిమ్నాస్టిక్ చేస్తాం. అవును, హిట్లర్ కూడా చూశారు కదా, దానిలో కూడా జిమ్నాస్టిక్ చేస్తాం. ఘరానా మూడులో జిమ్నాస్టిక్ చేస్తాను. అంటే జిమ్నాస్టిక్ నాకు அது இருக்கிறதுனால எனக்கு பெனிஃபிட். அதனால் ஃபைட் பண்ணும்போது கொஞ்சம் ஈஸி. అది సార్ కూడా ఈ టీవీ ఏమో ఒక టీవీలో చెప్తారు, సెల్జీ సార్. వాళ్ళు అడిగారు మీకు ఫైటర్ అంటే ఎవరెవరు అని అడుగుతున్నప్పుడు సెల్జీ సార్ చెప్తారు. నేను నార్మల్గా చూసుకుంటాను ఇంట్లో, ఈ టీవీ అని అనుకున్నాను ఏమో ఒక టీవీ. అప్పుడు సెల్జీ సార్ చెప్తారు ఇక్కడ హిందీలో పప్పు వర్మ అంటే సౌత్ ఇండియన్లో ఇక్కడ పొన్నాంబలం అని ఒక, నాకు షాక్ అయిపోయింది. ఇది పొన్నాంబలం నా పేరు చెప్తారా అండి, అప్పుడే నాకు షాక్ అయిపోయింది. సో అది కూడా అప్పటి నుంచి నేను వాళ్ళ హార్ట్లో ఉన్నాను. అదే నాకు செய்த పుణ్యం. எஸ், ఇప్పుడు அது வந்து தெரிஞ்சது நல்லா ஆண்டவ ரூபத்தில் வந்துட்டு இன்ன வரைக்கும் அப்படியே నண்బர்கள் అది எல்லா ఫ్యాన్స్కి నేను చెప్తాను ఏమంటే ఎవరెవరు కష్టపడతారో அவருக்கு డబ్బు ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలని చేయండి. మనం ఉంటున్నప్పుడు మనం ఎంతవరకు எவ்வளோ வரைக்கும் வாழ போகிறோம், ஒரு லிமிட். நம்ம 1000 years ஒன்றும் வாழ போகிறதில்ல. எஸ், எக்ஸாக்ட்லி. நம்ம உண்ணுற வரைக்கும் உன்னை எல்லோரும் ஹெல்ப் பண்ணால் எல்லோரும் நல்லாயிருக்கும். சிரஞ்சீவி சார் மாதிரி நீங்களும் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுங்கள், நீடூடி வாழ்வீங்க, கடவுளுடைய అనుగ్రహం எல்லாருக்கும் கிடைக்கும். అన్నా நிறைய పడంగా అంటే చాలా సినిమాలలో అందరు హీరోయిన్స్ రేప్ సీన్స్ ఉంటాయి, మీకు ఏ హీరోయిన్ ఫీల్ అవ్వలేదా? சும்மா జస్ట్ కట్ వెయిట్కి రియల్గా చేసేస్తారు మీరు. అది నేను సపరేట్ డైరెక్ట్గా పడిపోకూడదు, அவங்க நான் பேலன்ஸ் பண்ணிட்டு தான் பண்ணுவேன். ఓకే, లేకపోతే చట్నీ అయిపోతారు. మీరు బాగా ఇబ్బంది పడ్డ హీరోయిన్ అంటే ఎవరు రేప్ సీన్ అప్పుడు? నేను చాలా మంది చేసాము, రోజా, ఖుష్బు, ఎవరు చెప్పండి ఎక్కువ అంటే తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అందరూ స్టార్ హీరోయిన్స్, ఎல்லாம் స్టార్ హీరోయిన్స్. హీరో వచ్చి కాపాడతాడు. అమ్మా అది డెఫినెట్గా. నేను రేప్ చేస్తానంటే మళ్ళీ వస్తూ కొట్టేస్తారు, నేను రెడీగా ఉంటాం ఎప్పుడు కొట్టేస్తారు అని. అదే ఫైనల్ కదా. ఓకే, ఎనీహౌ ఇంకా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది, మంచి మంచి మూవీస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నిజంగా మంచి ఆఫర్స్ రావాలి మీకు కూడా. అండ్ తెలుగులో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడున్న డైరెక్టర్స్కి పొన్నాంబలం గారు తెలియాలి, తెలుసుకోవాలి అంటే ఆయన సినిమాలు మనకి ఎప్పుడు గుర్తుంటాయి కూడా. మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి తెలుగులో మంచి ఫాదర్ రోల్స్ ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎప్పుడు స్క్రీన్ మీద ఉంటేనే హ్యాపీగా ఉండగలరు, వాళ్ళకి కూడా ఇవన్నీ మర్చిపోయి ఫైట్ కూడా చేస్తాము, లిమిట్గా చేస్తాం, లిమిట్గా. సో మళ్ళీ చిరంజీవి గారితో రీఎంట్రీ, మళ్ళీ స్టమక్లో కిక్ చేయకూడదు కదా,
స్టమక్ ఇప్పుడు ఇక్కడ కిడ్నీ ఫ్రంట్ లో పెడతారు ఇక్కడ ఫ్రంట్లో పెడతారు. అప్పుడు కిక్కి చేసినప్పుడు పడిపోతుందంటే కష్టం కదా, అందుకే. సో మంచి సినిమాలు చేయాలన్నా మీరు ఇప్పుడు ఇదివరకు బాగా చేస్తాం ఫైట్, అది ఏంటంటే చేస్తాం. మీరు అలా కోపంగా ఉంటారు చూడండి, ఒక లుక్ పెట్టండి. ఎందుకు కోపం కావాలి, హ్యాపీగా ఉన్నాను కదా. మామూలు సినిమాలో కోపంగా ఒక లుక్ పెడతారు. అది కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, అది ఫిల్మ్లు మాత్రం చేస్తాం. సంజీవ్ సార్ ఇలాగా చేశారు కదా, అదే జై శ్రీరామ్ హ్యాపీగా ఉన్నాను. సూపర్. సో థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అన్న. అడగగానే రెడ్ కార్పెట్ వేసి పిలిచారు. డెఫినెట్గా తెలియాలి చిరంజీవి గారి గొప్పతనం, చిరంజీవి గారు ఎంత హెల్ప్ చేశారో చాలా తక్కువ మందికి తెలుసు. అంటే తెలిసి చేసినవి చాలా ఉన్నప్పటికి కూడా బయట ఎవరికి తెలియదు, అవి తెలియకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇది కూడా తెలియకుండా చేసిందే, బట్ తెలుగు మీడియాకి కూడా ఎవరికి తెలియదు. ఒకసారి మీరు హాస్పిటల్లో మీ ఫోటో రివీల్ అయిందాక మాకు తెలియదు. చిరంజీవి గారు దీని బ్యాక్ సైడ్ ఉండి ఇంత మీ హెల్త్ని దగ్గరుండి మానిటర్ చేసి ఉపాసన గారికి చెప్పి, ఉపాసన గారు డైరెక్ట్ కాల్ చేసి మీరు రండి మామయ్య చెప్పారని అక్కడ ట్రీట్ చేసి మీకు ఆపరేషన్ చేసి కిడ్నీ రీప్లేస్మెంట్ చేసి ఈరోజు మీరు 60 లక్షలు కాదు ₹1 కోటి పెట్టైనా సరే పొన్నంబలం గారికి క్యూర్ చేసి హ్యాపీగా మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయాలన్న ఆయన పట్టుదలకి ఈరోజు నిజంగా దేవుడు పర్ఫెక్ట్గా మీ ఫిగర్ని ఇలా మా అందరికి చూపించేలా చేశారు. గ్రేట్ అది. అదే సార్, ఇదే ఎల్లారు అందరూ ఒకే ఒక ఇదే శ్రీ సార్ బాగుండాలని అందరూ ఆశీర్వాదం చేయండి, అదే నా ఎన్నుడే కోరిక. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రొమ్మ నండ్రి. థ్యాంక్ యూ.